Hi friends, now we are continuation of this module D, that means commercial law, JAB. It's the legal and regulatory aspects of banking law. This is the very important topic. Now we'll discuss unit number 44 to 48 in this video. So let us start. 44, what it is saying that it is contract of a pledge. Contract of pledge. In this, what are the contents we shall see. Introduction, ingredients of pledge, nature of pledge, and sum up. See, contract of pledge అంటే ఏంటంటే మనం యూజువల్గా వీఆర్ డీలింగ్ విత్ దిస్ వన్ ఇన్ ద బ్రాంచ్ గోల్డ్ లోన్. గోల్డ్ లోన్లో ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ ఆర్నమెంట్స్, ఒక బ్యాంగిల్స్ అనేది ఒక 5 బ్యాంగిల్స్ మీకు ఇచ్చారు. ఎందుకు ఇస్తున్నాడు వాడు? గూడ్స్ అనేది మోబుల్సే కదండి మీకు ఇచ్చేది. ప్లెడ్జ్ అనేటప్పటికి ఇట్ ఈస్ ఆల్వేస్ డీల్ విత్ మోబుల్స్. దట్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్, ఫస్ట్ వన్. నెక్స్ట్ ఇన్ దిస్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్యాంకర్ అండ్ కస్టమర్ చూసుకుంటే కనుక, ఎవరు ఆఫర్ చేస్తున్నాడు బ్యాంగిల్స్ అంటే కనుక కస్టమర్ పట్టుకొచ్చి 5 బ్యాంగిల్స్ మీకు ఇచ్చాడు, గూడ్స్ మీకు చేతిలో పెట్టాడు అంటే ఈజ్ గివింగ్ పొజిషన్ టు యువర్ హ్యాండ్స్. పొజిషన్ ఇచ్చాడు, బట్ ఓనర్షిప్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది? కస్టమర్ దగ్గర ఉంటుంది. సో సిన్స్ ఈజ్ గివింగ్ టు యూ, ఆరిజినేటింగ్ ఈజ్ ఫ్రమ్ ద కస్టమర్ కాబట్టి ఈజ్ కాల్డ్ ఎజ్ ఏ ప్లెడ్జర్ అంట. ఈజ్ కాల్డ్ ఎజ్ ఏ ప్లెడ్జర్ అంటాం. అండ్ ఆర్ పానీ అని కూడా అంటాం. అండ్ హూ ఈజ్ గివింగ్ దిస్, ఎవరు ఇస్తున్నారు మాకంటే టు హూమ్ ఈజ్ గివింగ్ మస్ ప్లెడ్జీ. ప్లెడ్జీ అంటాం. దీన్నే మనం పానర్ అని కూడా అంటాం అనుకోండి, పానర్ పానీ అని. ఓకే, దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ బెయిల్మెంట్. దట్ మీన్స్ గూడ్స్ గివింగ్ టు యూ యువర్ హ్యాండ్ ఆన్ బెయిల్మెంట్ ఉంది అంటే భద్రంగా ఉంచండి అని చెప్పేసి ఒక రకంగా బెయిల్మెంట్. కానీ ఆ బెయిల్మెంట్ పర్పస్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? అది సెక్యూరిటీ కింద ఫర్ రైజింగ్ ఆఫ్ ఏ లోన్ కింద ఇస్తున్నట్లు లెక్క. అంటే మీకు ఇందులో కూడా చెప్పాను, మీకు ఒకవేళ కనుక ఓల్డ్ ఆర్నమెంట్స్, టెంపుల్ ఆర్నమెంట్స్ కనుక చిన్న సీల్డ్ బాక్స్లో పెట్టి మీకు ఇచ్చాడు, జాగ్రత్తగా భద్రంగా పెట్టండి అంటే అది కూడా కాల్డ్ ఎజ్ బెయిల్మెంట్. ఇట్ ఈస్ ఎ సేఫ్ కస్టడీ. సేఫ్ కస్టడీ ఈజ్ ఆల్సో బెయిల్మెంట్. బట్ ఇది కూడా బెయిల్మెంటే, కానీ దీని ప్లెడ్జ్ అని అంటాం. ఓకేనండి. ఇక్కడ పానర్ అంటే కనుక ఈజ్ కాల్డ్ ఎజ్ ఏ బోరయర్. పానీ అంటే కనుక ఇట్స్ ఈజ్ ఏ బ్యాంక్. అంటే ప్లెడ్జర్, ప్లెడ్జి, పానర్, పానీ ఎలా అయినా ఒకటే. ఓకేనండి. నౌ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ప్లెడ్జ్. ప్లెడ్జ్లో ఉండే పాయింట్స్ ఏంటి చూద్దాం. ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ వ్యాలిడ్ ప్లెడ్జ్ అనేటప్పటికీ వాట్ ఆర్ ద థింగ్స్ ఫర్ డిస్కషన్ వి షల్ సీ. ప్రాపర్టీ ప్లెడ్జ్డ్ షుడ్ బి యాక్చువల్లీ ఆర్ కన్స్ట్రక్టివ్లీ డెలివర్డ్ టు ద పానీ. ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీ అంటే ఏముందండి? మోబుల్స్. మోబుల్స్ అంటే ఇప్పుడు గోల్డ్ లోన్ ఇచ్చానుకోండి, ఆర్నమెంట్స్ మీకు ఇస్తున్నాడు, బ్యాంకర్స్కి పొజిషన్కి ఇస్తున్నాడు. ఓకే, ఇస్తున్నప్పుడు యాక్చువల్ ఆర్ కన్స్ట్రక్టివ్, ఎలా ఇచ్చినా కూడా డెలివరీ పర్వాలేదు. అంటే యాక్చువల్ అంటే కనుక మీకు డైరెక్ట్గా మీ చేతిలో పెట్టడం. కన్స్ట్రక్టివ్లీ అంటే కనుక దానికి నేను చెప్పాను నేను, అంటే వాడి దగ్గర స్టాక్ ఉంది, యూరియా బస్తాలు ఉన్నాయి, 100 బస్తాలు వాడు గొడవలో ఉన్నాయి. ఆ గొడవలో ఆ యూరియా బస్తాలు పట్టుకుని మీ చేతికి ఇవ్వలేడు కదా, బ్రాంచ్లో పెట్టాడు కదా అవి, కాబట్టి వాడు గొడవలో ఉంచుతాడు. దాన్ని తెప్పించిన గోడానికి తీసుకొచ్చి మీకు ఇస్తాడు. అంటే అది మీకు డెలివరీ చేసేసినట్లు లెక్క, కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటాం. సో దిస్ ఇస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టివ్ డెలివరీ. నెక్స్ట్ ఇందులో ఈ పర్టికులర్ ప్లెడ్జ్ ట్రాన్సాక్షన్లో లీన్ డిసపియర్స్ the moment of possession is lost and there is no right of sale. While in the case of pledge, sale can be made in the event of default. A pledge is assignable. ఇది చాలా ఇంపార్టెంట్. లీన్ కి ప్లెడ్జ్ కి డిఫరెన్స్ చెప్తున్నా.
లీన్ అనే దాంట్లో కూడా మనం గూడ్స్ ఇస్తాం. ఏంటి గూడ్స్ ఇస్తామంటే, సపోజ్ మీకు చెప్పాను లీన్ డెఫినేషన్లో టైలర్ని తీసుకొస్తాను ఎగ్జాంపుల్. మీరు డ్రెస్ పట్టుకెళ్ళి మీ టైలర్కి ఇస్తారు. టైలర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ డ్రెస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ గూడ్స్. వాడు ఏం చేస్తాడు, చార్జెస్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. 700 రూపీస్ దీని చార్జెస్ అవుతాయి సార్, స్టిచ్చింగ్ చార్జెస్ అంటారు. సో మీకు చార్జెస్ ఇచ్చేంత వరకు కూడా ఆ డ్రెస్ కుట్టిన డ్రెస్ మీకు ఇవ్వడం. అలా అని చెప్పేసి మీకు అమ్ముతాడా? అమ్మడు. దాన్ని ఏమైనా డ్రెస్ అమ్మేస్తాడంటే అమ్మడు. అంటే ఓన్లీ జస్ట్ హీ రీటైన్ దట్ గూడ్స్ విత్ హిమ్ అంటిల్ హీ రికవర్స్ దట్ చార్జెస్ ఫ్రమ్ ద పర్సన్. అదే లీన్ అంటే. ఇప్పుడు అటువంటి గూడ్సే కనుక పోయినాయి అనుకో, వాడి దగ్గర నుంచి డిసపేర్ అయిపోయినాయి అనుకో, ఇంకా వాడికి అదే కదా ఆధారం. వాడు ఏమైనా కాగితం మీద రాసుకున్నాడు, ఏమన్నా నీకు నాకు గూడ్స్ ఇచ్చావు నేను నీకు కుట్టిస్తాను అగ్రిమెంట్ ఏమైనా అయ్యారా లేదా? ఏం అవ్వలేదు. జస్ట్ గివెన్ ద గూడ్స్ ఇన్ హిజ్ హ్యాండ్, పొజిషన్లోకి ఇచ్చాడు అంతే. దర్ ఇస్ నో అగ్రిమెంట్ ఫర్ దాట్. ఓకే. అదే కనుక ఇఫ్ యూఆర్ కమింగ్ టు ద ప్లెడ్జ్కి వస్తే అలా ఉండదండి. ప్లెడ్జ్లో మీకు ఏం చేస్తున్నాడు, డెలివరీ ఆఫ్ ద గూడ్స్ ఇస్తున్నాడు. ఆ డెలివరీ ఆఫ్ ద గూడ్స్ని రికార్డ్ చేస్తున్నాడు, అంటే అసైన్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే మీకు అసైన్ చేస్తున్నాడో మీ కింద ఇస్తున్నాడు, అది ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఫుల్ పవర్స్ వస్తాయి దాని మీద. అంటే జస్ట్ లైక్ పొజిషన్ లాంటిది కాదు, పొజిషన్ విత్ అసైనబిలిటీ కూడా ఇస్తున్నాడు. అందుగురించి మనం ఏం చేస్తామంటే మన హ్యాండ్ ఓవర్లో వచ్చిన పొజిషన్ మన దగ్గర ఉంది కాబట్టి అది మనం ఏం చేస్తాం, అవసరమైతే మనం గివెన్ నోటీస్ ఇచ్చేసి డిస్పోజ్ చేసేస్తాం. ఒక్కొక్కసారి మనకి నోటీస్ కూడా ఇవ్వక్కల, అంటే మన దగ్గర ఉంటాం కదా, నోటీస్ ఇచ్చి ఇవ్వడం ఒక పద్ధతి. లేదనుకోండి యూ కెన్ సూట్ ఫైల్ కూడా చేయొచ్చు. జనరల్గా మన వాళ్ళు ఏం చేయాలంటే సూట్ ఫైల్ చేయాల్సిన పని ఏముంటుంది, అనవసరంగా కోర్టుకి వెళ్ళడం, దాన్ని రియలైజ్ చేసుకోవడం, దానికి మళ్ళీ ప్రామిసరీ నోట్ తీసుకోవాలి. ఆ ప్రామిసరీ నోట్ అనేది మన ఫోర్స్లో ఉంచుకోవాలి. ఎందుకంటే కోర్టులో పెట్టాలంటే కనుక డిపిఎన్ అనేది లిమిటేషన్లో ఉండాలి. ఈ తలకాయ పోట్లు ఎందుకు అన్న ఉద్దేశంతో మనం నోటీస్ ఇచ్చేసి కూడా అమ్మేస్తూ ఉంటాం. అంటే ఎక్కడ వస్తుందంటే ఆ సిచ్యువేషను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్లెడ్జ్ పాయింట్లో సూట్ ఫైల్ అనే దాన్ని కూడా మనకి ప్రికాషన్ తీసుకుంటారు. దాన్ని కూడా డిపిఎన్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాం అంటే, సపోజ్ మీరు 50,000 వర్త్ ఉండే గోల్డ్ మీ దగ్గర పెట్టి అడ్వాన్స్ వాల్యూ బాగా ఎక్కువ ఇచ్చేసారనుకోండి, 40,000 అడ్వాన్స్ చేసేసారు. దాన్ని 1 ఇయర్లో ఏమైందంటే అది 50,000 దాటిపోయింది. ఏది అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద గోల్డ్ లోన్. ఉన్నటువంటి మార్కెట్లో ప్రైసెస్ ఆఫ్ ద గోల్డ్ పడిపోయింది, మార్కెట్ ప్రైస్. అప్పుడు ఏమైంది, లైబిలిటీ పెరిగిపోయింది, సెక్యూరిటీ వాల్యూ తగ్గిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో మనకి డేంజర్. ఎందువల్లంటే అఫ్కోర్స్ మీరు నోటీస్ ఇస్తారు, ఆక్షన్ నోటీస్ ఇస్తారు, సేల్ చేసేస్తారు, కానీ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ మీరు ఇంకా స్టిల్ హీ లైబుల్ టు యూ. ఎందుకంటే మీకు మార్కెట్లో అమ్మితే వచ్చేదానికి లోన్ కట్టగా ఇంకా స్టిల్ వాడు ఇంకా కట్టాల్సింది ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుగురించి మనం ఏం చేస్తారంటే డిపిఎన్ కూడా తీసుకుంటారు కొన్ని సిచ్యువేషన్స్లో. అంటే రెండు పద్ధతులు ఉంటాయండి. జాగ్రత్తగా మీరు మార్జిన్ ఎక్కువ తీసుకుని మార్కెట్ రేట్ అవన్నీ కూడా ఫిల్టర్ చేసి వాడికి తక్కువ ఇస్తే జస్ట్ మీకు సూట్ ఫైల్ చేయాల్సిన పని కూడా ఉండదు, నోటీస్ ఇచ్చేసి అమ్మేయచ్చు, మీ లోన్ మీరు రికవర్ చేసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ ఎక్సెస్ విపరీతంగా ఇచ్చేసారనుకోండి, అడ్వాన్స్ వాల్యూ బాగా ఎక్కువ ఇచ్చేసారనుకోండి, అడ్వాన్స్ పెరుగుతాయి కదా అని చెప్పేసి, మార్కెట్లో కనుక రేట్లు పడిపోయినాయి అనుకోండి, గోల్డ్ ప్రైసెస్, సో లైబిలిటీ పెరిగిపోయింది అనుకోండి, డిఫరెన్స్ అమౌంట్ స్టిల్ వాడే ఇవ్వాల్సిన పరిస్థితిలో మనకి ఆప్షన్ ఏముంటుంది ఇంకా. అందుగురించి మనం సూట్ ఫైల్ కోసం మనం డిపిఎన్ కూడా తీసి పెట్టుకుంటాం. సో ఆ రకంగా. సో ప్లెడ్జ్కి లీన్కి దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ అండి. నౌ వీఆర్ కమింగ్ టు దట్ నేచర్ ఆఫ్ ప్లెడ్జ్. Nature of pledge, and if the pawnee makes a default in payment of the debt in respect of which the goods are pledged. Pawnee అంటే ఎవరండి ఇక్కడ? బారోయర్. పానీ అంటే బ్యాంక్. In respect of which pledged, the pawnee bank may bring a suit against the pawnee and retain the goods pledged as a security, or he may sell the goods pledged after giving notice of the sale of the pawnee. ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఆ పాయింట్. If the proceeds of such sale is less than the amount due ఉంటే కనుక ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డెట్, ద పానర్ ఇస్ లైబుల్ టు పే ద బ్యాలెన్స్. వాడే పే చేయాల్సి వస్తుంది మనకి. ఇఫ్ ద ప్రాసీడ్స్ ఆఫ్ ద సేల్ ఆర్ గ్రేటర్ దన్ ద అమౌంట్ డ్యూ, మనకు రావాల్సిన దానికన్నా కనుక రిలేటెడ్ ప్రాసీడ్స్ సేల్ ప్రాసీడ్స్ ఎక్కువ ఉందనుకోండి,
వాడు డబ్బులు ఎక్సెస్ ఉన్న సర్ప్లస్ ఉన్నది వాడికి ఇచ్చేస్తాం, బారోయర్కి ఇచ్చేస్తాం. ద పానీ కెన్ retain the goods pledged, not only for payment of debt interest on the debt, but also for all necessary expenses incurred by him in preservation of the goods pledged. ఇప్పుడు వాట్ ఆర్ ద రైట్స్ మనకున్నాయి ఏంటి అంటే కనుక, పానీ అంటే ఎవరండి? బ్యాంక్. అంటే ఓన్లీ ఐఎమ్ సేయింగ్ ద గోల్డ్ లోన్స్లో మనకు ప్రిజర్వేషన్ ఏముంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాడికి సంబంధించిన స్టాక్ మెడిసిన్స్ అటువంటివి కూడా మన దగ్గర మనం జారీ చేస్తాం, ప్లెడ్జ్ చేస్తాడు, మన దగ్గర పెట్టుకుంటాం. అయిపోద్ది అదే ఉన్నప్పుడు అటువంటి బిల్స్ రిలీజేషన్ వాటిలో వస్తాయి అన్నమాట. ఎందుకంటే బిల్స్తో పాటు మీకు బిల్స్ మన దగ్గర స్టాక్ అదే ఉంటుంది, వాడు పట్టుకుని డబ్బులు కడితే అప్పుడు ఈ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఈ బాక్సెస్ వాడికి రిటర్న్ చేస్తాం. అప్పుడు ఆ మెడిసిన్స్ కానీ అటువంటి అంటే పెరిచబుల్ కానీ ఉన్నాయనుకోండి, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి కొంతమంది ఖర్చు పెడతాం, చెదకొట్టించడం లేకపోతే భద్రంగా పెట్టడం, ఓవర్ హీట్ లేకుండా ఏసీలో పెట్టడం, ఇటువంటి చేసినప్పుడు కొంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు కూడా ఎవరు భరించాలి అంటే కనుక, దట్ షుడ్ బి బోర్న్ బై దట్ పానర్, వాడు భరించాలి. ఎందుకంటే బారోయర్ భరించాలి. ఎందుకంటే వాడు గూడ్స్ మనం జాగ్రత్తగా భద్రపరిచాం కాబట్టి దానికి అయ్యే ఖర్చు వాడే భరిస్తుంది, మనకేం సంబంధం అది. ద పానీ ఈజ్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ ఫ్రమ్ ద పానర్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై హిమ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ద గూడ్స్ ప్లెడ్జ్డ్. ఆ పాయింట్ ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఆ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ యూనిట్, దట్ ఈస్ యూనిట్ నెంబర్ 45, కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. What are the contents in this? See, meaning of agency, rules of contract, persons to be major and sound mind. Next, consideration, authority of an agent. Extent of agent's authority, emergency authority, agent cannot delegate, and effect of ratification, delegate agent, termination of agent ఎవరు ఏంటి, ఇప్పుడు ఏజెంట్స్ డ్యూటీ ఇన్ కండక్టింగ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ బిజినెస్, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఏజెంట్స్ అకౌంట్స్, రైట్ ఆఫ్ ప్రిన్సిపల్, ఏజెంట్స్ రెమ్యూనరేషన్ డ్యూ, గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్, ఏజెంట్స్ లీను, ఇండెమ్నిటీ ఎగ్నెస్ట్ యాక్ట్స్ అండ్ గుడ్ ఫెయిత్ ఫ్రాడ్ బై ఏజెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ దట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ. చూద్దాం ఏంటండి కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటే. ఏమి లేదు, మనం ఆల్రెడీ సెపరేట్గా మనం డిస్కస్ చేసుకున్నాం టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్, వీటిల్లో టైప్స్ ఆఫ్ వాట్ ఈస్ దట్ రిలేషన్స్, బ్యాంకర్ కస్టమర్ రిలేషన్స్, సెపరేట్ వీడియో మనం చేసామండి, అందులో చాలా డీటెయిల్గా ఉంటుంది. ఓకే, ఎనీ హౌ విల్ రిపీట్ హియర్. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటే ఏంటంటే, సపోజ్ కస్టమర్ విల్ బి యాజ్ అ ఓనర్ ఆఫ్ దట్, he will give an instruction to the bank to do it. అంటే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట, మనం చేసి పెట్టమంటాడు. అంటే సపోజ్ ఇప్పుడు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి, సార్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం కొంచెం నాకు పలానా అకౌంట్ నుంచి పలానా అకౌంట్కి ట్రాన్స్ఫర్, ఇప్పుడు నా డిపాజిట్ అకౌంట్ నుంచి లోన్ అకౌంట్గా ఆర్డీ అకౌంట్గా ఎవ్రీ మంత్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఒక ఇన్స్ట్రక్షన్ హీ హాజ్ గివెన్. సో హీ ఈజ్ ద ప్రిన్సిపల్. ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇస్తారండి? ప్రిన్సిపల్స్ ఇస్తారు. ఎవరికి ఇచ్చాడు? బ్యాంక్ ఇచ్చాడు. బ్యాంక్ ఏం చేస్తుంది? ఏజెంట్ కింద వర్క్ చేస్తాడు. ఇచ్చింది నేను ఫాలో అవ్వాలి, ఒబే చేయాలి. సో బ్యాంక్ ఈజ్ ఏ ఏజెంట్. అలాగా దట్ రిలేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. అలాగే చెక్ కలెక్షన్కి ఇచ్చాడు అనుకోండి, కలెక్ట్ చేసి పెట్టమంటాడు, వేరే బ్యాంక్ చెక్ మనం పంపించి తెప్పించి డబ్బులు వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత అకౌంట్లో వేస్తాం. సో మనం చేసేది ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ద చెక్. సో వీఆర్ ఏజెంట్. ప్రిన్సిపల్ ఎవరంటే చెక్ ఓనర్, వాడు చెప్పిన పని మనం చేస్తున్నాం. సో ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్. దిస్ ఈస్ ద ఓవరాల్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ అంటాం. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్, లీగల్ ఆస్పెక్ట్స్. ఇన్ ఎనీ కాంట్రాక్ట్ పర్సన్స్ టు బి మేజర్స్, అంటే ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో పర్సన్స్ ఎలా ఉండాలంటే మేజర్స్ అయి ఉండాలి, సౌండ్ మైండ్ అయి ఉండాలి. అంటే మైనర్స్ ఆర్ నాట్ కాంపిటెంట్ టు అండర్గో ద కాంట్రాక్ట్ యాజ్ ఏజెంట్స్, అండ్ అన్సౌండ్ మైండ్ పీపుల్ ఆర్ నాట్ ఏ కెపాసిటీ టు కాంట్రాక్ట్. నెక్స్ట్, అథారిటీ ఆఫ్ ఎన్ ఏజెంట్. ఆ ఏజెంట్కి అథారిటీ ఉండాలి. అంటే ఏంటంటే ఎస్ యూ యాక్ట్ యాజ్ ఏజెంట్ అని చెప్పేసి వాడు ఇవ్వాలి, ప్రిన్సిపల్ ఆర్డర్ ఇవ్వాలి. ఇస్తేనే అప్పుడు ఈ విల్ బి ట్రీటెడ్ అన్ ఏజెంట్.
ఓకేనండి, అథారిటీ అనేది ఉండాలి. అందుగురించి దీన్ని మనం ఏమంటామంటే మన బ్యాంకులో కూడా చేస్తుంటాం, పవర్ ఆఫ్ అటార్నీ అంటాం. పవర్ ఆఫ్ అటార్నీ ఈజ్ నథింగ్ బట్ అన్ అథారిటీ టు ద బ్రాంచ్ మేనేజర్ టు డూ దట్ యాక్టివిటీస్ ఆఫ్ ద బ్యాంక్. లోన్స్ ఇవ్వడం, డిపాజిట్స్ కలెక్ట్ చేయడం, చెక్, ఎన్ని బ్యాంకింగ్ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు, నువ్వు చెయ్యి, నువ్వు సూపర్వైజ్ చేసుకో అని. అలాగే లోన్స్ ఇవి, పవర్స్ నీకు అని చెప్పి పవర్ బుక్లెట్తో పాటు ఇది కూడా ఇస్తారన్నమాట. పవర్డ్ ఆఫీసర్స్ అంటాం, అంటే అథారిటీ అనేది ఇస్తారు. అదే కనుక పిఓస్ కొత్తగా చేరారు అనుకోండి, ప్రొబేషనరీ ఆఫీసర్స్కి, దే వోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ బ్యాంక్లో. ఎందుకంటే వాళ్ళు జస్ట్ డమ్మీ, ఎంటర్ చేయమంటే చేస్తారు, జస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాగే ఉంటారు until they receive that power of attorney. So this is called as the authority of an agent. No consideration is necessary to create an agency. ఒక ఏజెన్సీని క్రియేట్ చేయాలంటే కన్సిడరేషన్ అక్కర్లా. ఎందుకంటే నేను ఒక షాప్కి ఓనర్ అండి, బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ చెన్నై. నా షాప్ ఇక్కడ ఉంటుంది, ఏ టైల్ కంపెనీ సంథింగ్. నేను ఒక మేనేజర్ని అపాయింట్ చేశాను, అండ్ హీఈస్ యాక్టింగ్ అన్ ఏజెంట్, అండ్ హీ విల్ లుక్ ఆఫ్టర్ మై బిజినెస్. షాప్ అంతా అతనే చూసుకుంటాడు, సేల్స్, పర్చేస్ అన్ని అతను చూసుకుంటాడు. సో అతనికి నాకు ఏముంటుందండి కాంట్రాక్ట్ కన్సిడరేషను? నథింగ్. అంటే హీఈస్ అన్ అపాయింటీ బై మీ. నేను అతన్ని అపాయింట్ చేశాను దేనికి? ఫర్ రెమ్యూనరేషన్ బేసిస్ మీద, ఒక శాలరీ ఇస్తున్నాను అంతే. అంతకన్నా నాకు డీలింగ్స్ ఏమి లేవు. వాడు నాకు ఇవ్వాల్సింది ఇంకేం ఉండదు. జస్ట్ హీ పెర్ఫార్మింగ్ ద డ్యూటీ అండ్ ఫాలోయింగ్ మై ఇన్స్ట్రక్షన్స్ వాట్ ఐఎమ్ గివింగ్ టు హిమ్, దట్స్ ఆల్. సో దట్స్ వై ఇట్ ఇస్ నో కన్సిడరేషన్ నెసెసరీ టు క్రియేట్ అన్ ఏజెన్సీ. ద అథారిటీ ఆఫ్ ఎన్ ఏజెంట్ మే బి ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లాయిడ్. ఈ అథారిటీ ఆఫ్ ఏజెంట్ అనేది ఏంటంటే, ఇగో సో అండ్ సో పర్సన్ ఎక్స్, నువ్వు నా షాప్ చూసుకోవయ్యా, నా షాప్లో ఉండే సేల్స్ అన్ని కూడా నువ్వు చూసుకో అని చెప్పేసి అంటే, వాళ్ళగా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. బట్ అదేంటంటే ఎక్స్ప్రెసర్ కింద ఉండాలి ఆర్ ఎంప్లాయిడ్ కింద ఉంటాయి. అథారిటీ ఆఫ్ ఎన్ ఏజెన్సీ మే బి ఎక్స్ప్రెసర్ ఆర్ ఎంప్లాయిడ్. అంటే ఎక్స్ప్రెస్ మీన్స్ స్పెసిఫిక్, ఇట్ ఈస్ స్పెసిఫిక్. కొన్ని ఎంప్లాయిడ్ అంటే నేను చెప్పకపోయినా సరే. అంటే ఏంటంటే ఎంప్లాయిడ్ అంటే ఏంటండి, ఎక్స్ప్రెసర్ అంటే ఏంటంటే, నా దగ్గర గూడ్స్ ఉన్నాయి, టమాటాలు. ఆ షాప్ అంతా హోల్సేల్ షాప్ అండి, టమాటాస్ అమ్మే షాప్. హోల్సేల్ అంటే బయట నుంచి, బెంగళూరు నుంచి వస్తాయి. అక్కడ నుంచి వాడు రిటైలర్స్కి ఆ కేసులన్నీ కూడా లోడ్ చేసి పంపిస్తూ ఉంటాడు, వచ్చిన చూసుకోవాలి. నేను చెన్నైలో ఉంటాను, ఆ షాప్ ఒకరికి అప్ చెప్పాను, నా తరపు నువ్వు చూసుకోవా, నీకు నెలకి 10,000 చేద్దాం అని చెప్పి నేను అక్కడికి ఆర్డర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చాను. సో హీఈస్ బీయింగ్ యాజ్ ఏ ఏజెంట్. సో ఇప్పుడు నేను అతనికి చెప్పింది ఏంటి, టమాటాలు వచ్చి నేనే రిసీవ్ చేసుకోవడం, ఆ వచ్చిన టమాటాలు ఎవరైనా రిటైల్గా వచ్చిన వాళ్ళకి అమ్మేయటం. అది యాక్చువల్ డ్యూటీ, ఇట్ ఈజ్ ఎక్స్ప్రెస్. కానీ కొన్ని ఉంటాయి, అంటే ఏంటంటే ఎంప్లాయిడ్ అనేటప్పటికీ, సపోజ్ ఉన్నట్టుండి వాట్ ఈస్ దట్, ఒక పెరిషబుల్ ఉన్న ఐటమ్స్ ఉన్నటువంటి లోడ్ దింపారు, లేదా మధ్యలో ఎక్కడైనా నలిగిపోయినాయి, ట్రాన్సిట్లో మీకు ఏమైనా జరిగింది, డ్యామేజ్ అయ్యేటప్పటికీ మీకు ఓకే, సడన్గా మీకు అక్కడికి వచ్చేటప్పటికి మార్కెట్లో అందరూ రెడీగా ఉన్నారు, అది ఒక రోజు కన్నా ఎక్కువ నిలబడే లేవు. అటువంటిప్పుడు ఏం చేస్తాడు అతను? మామూలుగా అయితే కనుక అతను 2 days 3 days వరకు దాన్ని కావాల్సిన ప్రైస్కి అది అమ్ముకుంటాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఏమవుతుంది, అథారిటీ ఆఫ్ ది ఏజెంట్ అనేటప్పటికి ఎంప్లాయిడ్ అథారిటీ, అంటే హీ కెన్ టేక్ ఎ డెసిషన్ యాజ్ ఎ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్. సో దానికి మళ్ళీ ఎక్కడో ఉన్న చెన్నై అతనికి వచ్చేసరికి టమాటాలు ఎర్రగా అయిపోయినాయండి, నలిగిపోయినాయండి, మచ్చలు పడిపోయినాయండి అని చెప్పి వాడికి ఏం తెలుస్తుంది? సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ he can take a decision for the benefit of the principal, that's all. So it's called as employed. ఒక్కొక్కసారి ఎంప్లాయిడ్ అథారిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, చెప్పక్కర్లేదు. సో ఎక్స్ప్రెస్ ఆర్ ఎంప్లాయిడ్ అథారిటీ తోటి అథారిటీ చేసుకుంటాం. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్. A owns a shop managed by B. B has an employed authority from A to order goods from C in the name of A for the purpose of the shop.
ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇది ఇంప్లాయిడ్ అథారిటీ ఏజెంట్కి యాక్చువల్గా ఏ అన్నవాడు ఓన్స్ షాపు, అతను ఓనరు, మేనేజ్డ్ బై బి. బి అని అతను మేనేజ్ చేస్తాడు. బి హ్యాజ్ అన్ ఇంప్లాయిడ్ అథారిటీ ఫ్రమ్ ఏ టు ఆర్డర్ గూడ్స్ ఫ్రమ్ సి ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ ఫర్ ద పర్పస్ ఆఫ్ దట్ షాప్. అంటే ఏ పర్చేజ్ చేయక్కర్లేదు, ఏ వాడు తీసుకోవాలి ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ దిస్ మెయిన్ పర్సన్ ఏ. సో ఈ కెన్ ఆర్డర్ గూడ్స్ ఫ్రమ్ సి ఆల్సో. సి అని వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫర్ ద పర్పస్ ఆఫ్ దట్ షాప్. సో దట్ మీన్స్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్ ఈ కెన్ ఎక్సర్సైజ్ దిస్ అథారిటీ. ఇట్స్ కాల్డ్ ది ఇంప్లాయిడ్ అథారిటీ. నెక్స్ట్, extent of agent's authority. Extent of agent's authority. A similar example here placed. Extent of agent's authority అన్న కూడా అదే. An agent having an authority to do an act has authority to do every lawful thing which is necessary in order to do such act. An agent having an authority to carry on a business has authority to do every lawful thing necessary to conduct such business. దాని అర్థం ఏంటంటే, సపోజ్ అంటే యాజ్ ఎ కోర్స్ ఆఫ్ బిజినెస్, ఓకే, ఇట్ షుడ్ బి వెరీ లాఫుల్గా ఉండాలి. అంటే ఎవ్రీ లాఫుల్ థింగ్ అంటే చట్టబద్ధంగా ఉండాలి. అంటే ద మీనింగ్ ఆఫ్ ద లాఫుల్ అంటే ఏంటంటే, ఇట్ షుడ్ నాట్ బి హిజ్ పర్సనల్ ఇంట్రెస్ట్, దే షుడ్ నాట్ బి ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్. ఒకటి అదే, అంటే చట్టబద్ధంగా అంటే చట్టరీత్యా. అదే కానీ తన పర్సనల్ నీడ్స్కి వెళ్ళి ఇంట్రెస్ట్కి వెళ్ళి చూపించాడు అనుకోండి, ఇట్ ఈస్ డీవియేషన్. ఎందుకంటే అతనికి ఏజెంట్ ప్రిన్సిపల్ అనే దాన్ని వైలేట్ చేసినట్టు అవుతుంది. సో ఆ రకంగా చేస్తున్నప్పుడు ఈ కెన్ టేక్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏజెంట్స్ అథారిటీ అంటే ఇంకా కొంచెం పెంచుకుంటాడు, అంటే బియాండ్ హీజ్ అథారిటీకి వెళ్ళచ్చు. ఎప్పుడు వెళ్తాడు అంటే ఎగ్జాంపుల్తో, ఏ కన్సైనీ గూడ్స్ సేస్ ఎనేబుల్స్ టు బి ముంబైలో విత్ డైరెక్షన్స్ టు సెండ్ దెమ్ ఇమీడియట్లీ టు సీ అట్ అహ్మదాబాద్. కానీ ఇక్కడ ఏంటి, ట్రాన్సిట్లో ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద స్పాయిల్డ్ ఆఫ్ ద గూడ్స్. అందుగురించి ఏం చేశాడంటే దూరం వెళ్ళేటప్పుడు ఇంకా పడైపోయేలా ఉంటాయి కాబట్టి ఇట్ విల్ నాట్ బేర్ దట్ జర్నీ టు అహ్మదాబాద్ కాబట్టి, సో ఈ కెన్ టేక్ ఎ డెసిషన్ టు సేల్. సో ఆ రకంగా ఏంటంటే బీ మే సెల్ ద గూడ్స్ ఎట్ ముంబై ఇట్ సెల్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రిన్సిపల్కి మంచి చేసినాడు అవుతాడు ఏజెంట్, తన ఇంట్రెస్ట్ కొద్దీ చేయలేదు. సో అటువంటప్పుడు ఇట్ ఈస్ పర్మిటెడ్. దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్టెంట్ ఆఫ్ ఏజెంట్స్ అథారిటీ అంటాం. అంటే ఏజెంట్ అథారిటీ ఇచ్చిన దానికన్నా కొంచెం బియాండ్ అవర్ మన ఓన్ ఇనిషియేటివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వెళ్తాం. మన గురించి కాదు, ప్రిన్సిపల్ గురించి. వెన్ ఏజెంట్ కెనాట్ డెలిగేట్, వెన్ ఏజెంట్ కెనాట్ డెలిగేట్ అంటే ఏంటంటే, an agent cannot employ another to perform acts. A sub-agent may be employed if the custom of the trade or nature of the agency so requires. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఏజెంట్ ఉన్నాడు, నేనే ఒక అతను నా బిజినెస్ చూసుకోరా అని చెప్పేసి నేను అతన్ని పెట్టాను. ఇతను తన బిజినెస్ నా బిజినెస్ చూసుకోవాల్సిన, షాప్ చూసుకోవాల్సిన బాధ్యత తనకు ఉంది. తాను మళ్ళీ ఇంకో దాంట్లో ఎంగేజ్ అయిపోయి ఇంకోటి ఎవరినో పెట్టేసి వీడు గాలికి తిరుగుతున్నాడు అనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే ఏంటంటే సబ్ ఏజెంట్ అంటే ఇతను ఇంకొక సబ్ ఏజెంట్ని పెట్టుకున్నాడు. కానీ అది ఎప్పుడు పర్మిట్ చేస్తామంటే, ఒకవేళ కనుక ఇప్పుడు అతను తప్పనిసరి పరిస్థితుల్లో బయట కూడా వెళ్ళాల్సిన పరిస్థితి, అంటే షాపు చూసుకుంటాడు కానీ షాపులో కూర్చుంటే కనుక మనకి ఈ క్లయింట్స్ బేస్, తర్వాత మార్కెటింగ్ ఇవన్నీ కూడా చేయడం కష్టం అవుతుంది, కస్టమర్స్ని మీట్ అవ్వడం అవన్నీ కూడా. అందు గురించి షాప్లో అంటే జస్ట్ వచ్చిన కస్టమర్స్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన చూసి పెట్టడమే కాబట్టి ఆ మాత్రం దానికి తన ఫుల్ టైం అంతా కూడా అక్కడ వేస్ట్ అవుతుంది. ఎందుకు అనుకున్నప్పుడు ఇతను ఈ కెన్ అపాయింట్ ఏ సబ్ ఏజెంట్, ఎంప్లాయ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఓన్లీ ఇఫ్ ద కస్టమ్ ఆఫ్ ద ట్రేడ్ ఆర్ నేచర్ ఆఫ్ ఏజెన్సీ సో రిక్వైర్స్, అది ఎసెన్షియల్ అయినప్పుడు మాత్రం ఇట్ ఈస్ పర్మిటెడ్.
ఓకేనండి. బట్ అదర్వైజ్ ఏజెంట్ కెనాట్ ఎంప్లాయ్ అనదర్ టు పెర్ఫార్మ్ యాక్ట్స్. సబ్ ఏజెంట్ కింద చేసే అథారిటీ అతనికి లేదు. మీకు అర్థమై ఉండాలి. నార్మల్ కోర్స్లో ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ సో ఎసెన్షియల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఏ బిజినెస్ తప్పదనుకున్నప్పుడు ఈ కెన్ అపాయింట్ ఏ సబ్ ఏజెంట్ కింద చేసుకోవచ్చు. నెక్స్ట్, సబ్ ఏజెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ యాక్ట్స్ టు ఏజెంట్ ఓన్లీ బట్ నాట్ టు ద ప్రిన్సిపల్. ఇలాగే అపాయింట్ చేసిన సబ్ ఏజెంట్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే కనుక ఎవరిని వేసుకున్నాడు, ఎవరిని అపాయింట్ చేశాడు ఈ సబ్ ఏజెంట్? ఏజెంట్ అపాయింట్ చేశాడు. ఓకే, అందుగురించి ఇక్కడ ఏమవుతుందంటే ప్రిన్సిపల్గా రెస్పాన్సిబుల్ కావడం. సో ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు దట్ ఏజెంట్ ఓన్లీ బట్ నాట్ ద ప్రిన్సిపల్. కానీ ఒకవేళ కనుక ఏమైనా ఫ్రాడ్ జరిగింది అనుకోండి, రాంగ్నెస్, విల్ఫుల్ రాంగ్నెస్ కానీ ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు చేతులు కాలేది ఎవరికి అంటే ప్రిన్సిపల్. ఎందుకంటే వీడేం చేయగలుగుతాడు ఏదో ఫ్రాడ్ చేసేప్పుడు? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడు అవుట్ సోర్సెస్కి చాలామంది బ్రాంచెస్లో టెంపరీ సబ్ స్టాఫ్ని మేనేజర్లు తీసుకుంటారు. అంటే చిన్న ఎగ్జాంపుల్, అంటే ఇట్స్ నాట్ యాక్చువల్ కొరిలేటెడ్ ఎగ్జాంపుల్ ఏం కాదు, మీకు జస్ట్ సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం చెప్పాను అంతే. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, టెంపరీ సబ్ స్టాఫ్ అనేటప్పటికి ఏదో 300 రూపాయలకి 200 రూపాయలకి ఎంగేజ్ చేసుకోవచ్చు. బికాజ్ మేనేజర్ హ్యాస్ ద లివరేజ్ టు ఎంగేజ్ ఏ టెంపరీ పర్సన్. వాడికి 300 రూపాయలు ఎంతో ఇస్తూ ఉంటారు. వాడు ఏదో తొడవడం లేకపోతే ఏదో కటీలు పట్టడం అనేది చేస్తూ ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఈ టెంపరీ వాళ్ళు ఫ్రాడ్స్ కూడా చేస్తుంటారు ఒక్కొక్కసారి. మన పేపర్లో చూస్తూ ఉంటాం, టీవీలో చూస్తాం, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్కర్ అయ్యే లాసెస్ టీవీలో కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఓకేనండి. సో ఇలా చేస్తున్నప్పుడు అల్టిమేట్గా ఎవరు రెస్పాన్సిబుల్ వస్తుంది, ఎవరు నష్టపోతున్నారు ఇందులో? మేనేజర్కి ఏం కాదు కదా. ఆర్గనైజేషన్ అంటే మన బ్యాంక్ అనేది ఒక ప్రిన్సిపల్ అనుకుంటే మేనేజర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఏజెంట్ల కింద లెక్క. ఆ ఏజెంట్లు ఏం చేస్తున్నారు, జస్ట్ అవుట్ సోర్స్ పర్సన్స్కి తీసుకుంటున్నారు, తప్పేం లేదు. కానీ వీళ్ళ వల్ల వచ్చే నష్టం ఎవరికి వస్తుందంటే డైరెక్ట్గా ఇట్ విల్ ఇంపాక్ట్ దట్ ప్రిన్సిపల్. ఆ రకంగా ఏంటంటే ఈ సబ్ ఏజెంట్స్ అనేది రెస్పాన్సిబుల్ ఓన్లీ టు దట్ ఏజెంట్స్, బట్ ఫ్రాడ్స్ కానీ ఎటువంటి జరిగినప్పుడు మాత్రం ప్రిన్సిపల్కి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 45(10) రైట్ ఆఫ్ పర్సన్ యాజ్ టు యాక్ట్స్ డన్ ఫర్ హిమ్ వితౌట్ హిస్ అథారిటీ, ఎఫెక్ట్ ఆఫ్ రాటిఫికేషన్ అంటాం. రైట్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ టు యాక్ట్స్ డన్ ఫర్ హిమ్ వితౌట్ హిస్ అథారిటీ. ఇఫ్ యాక్ట్స్ ఆర్ డన్ an agent on behalf of the principal without his knowledge or authority, the principal may elect to ratify or to disown such acts. If he ratifies them, the same effect will follow as if they had been performed with his authority. Ratification may be expressed or implied in the conduct of the person on whose behalf the acts are done. ఇక్కడ నేనేం చెప్తాను, ఎగ్జాంపుల్ కింద I have just shown an example. BM who exceeds the powers. జనరల్గా జరుగుతూ ఉంటుందని. ఇప్పుడు బిఎం అనేవాళ్ళు ఎవరు, బ్రాంచ్ మేనేజర్ అనేది హీ నథింగ్ బట్ ఎన్ ఏజెంట్ టు దట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే బ్యాంక్ ఆర్గనైజేషన్. ఒక మంచి కస్టమర్ వచ్చాడు. కస్టమర్ వచ్చి మన హౌసింగ్ ప్రపోజల్ తీసుకొచ్చాడు. తీసుకుంది ఇద్దామని చెప్పేసి టేకప్ చేశాడు మేనేజర్. అతని యొక్క శాలరీ, ఇన్కమ్ అన్నీ కూడా తీసుకున్నాం. తీసుకునేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ సంథింగ్ ఏదో అనుకోండి, 30 times 60 times ఇలా ఉంటాయి, దాని ప్రకారం వేశారు. వేసేటప్పటికి యాక్చువల్గా అతను అడిగింది 70 lakhs అడిగాడు. బట్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ సెక్యూరిటీ అండ్ ఈజ్ హ్యావింగ్ ఏ వెరీ హై నెట్వర్త్ కస్టమర్, అన్ని బాగున్నాయి. అండ్ హీ గివింగ్ ఏ గుడ్ బిజినెస్ టు ద బ్యాంక్ ఆల్సో. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకున్నప్పుడు ఏమైందంటే మేనేజర్ పవర్స్ 60 లక్షలే, 10 లక్షల దగ్గర మాత్రం ప్రాబ్లం వచ్చింది. అలా అని చెప్పేసి నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి పంపించి శాంక్షన్ చేయిందా అనేటప్పటికి, సార్ నాకు అర్జెంటుగా మీరు ఇస్తారా ఇవాళ, లేదంటే కనుక అనదర్ బ్యాంక్ దే ఆర్ రెడీ టు అడ్వాన్స్ దిస్ లోన్ అని చెప్పేసి, నాకు అర్జెంట్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోవాలంటే మళ్ళీ అతను వెళ్ళిపోతాడట, అమెరికా వెళ్ళిపోతాడంట అన్నాడు అనుకోండి. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ మేనేజర్ సమ్ టైమ్స్ మే ఎక్సీడ్ హిస్ పవర్స్. సర్లే ఏముంది, నా పవర్స్ 60, ఒక 10 కదా దగ్గర అని చెప్పేసి దాన్ని శాంక్షన్ చేసేయచ్చు. చేసిన తర్వాత ఏం చేస్తాడంటే హీ విల్ రైట్ అండ్ నేరేట్ ద థింగ్స్ టు దట్ హైయర్ అథారిటీస్, గవర్నమెంట్ దగ్గర రాస్తాడు.
And under so and so circumstances and credit within of the customer, I want to retain with our bank. So I exceeded my powers of 10 lakhs. Please ratify. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు ఎక్సీడ్ ద పవర్స్ దానికి అథారిటీని ఎక్సీడ్ అయ్యాడు, కానీ అక్కడ కనుక వాళ్ళు రాటిఫైడ్ అని చెప్పేసి మనకి ఇచ్చేసారు అనుకోండి, ఇట్ కెన్ బి ట్రీటెడ్ ఎస్ అన్ అథారిటీ. ఆ రకంగా ఏమవుతుందంటే రాటిఫికేషన్ చేయడం వల్ల మనం విల్ బి కన్ఫర్మ్డ్ ఎస్ అన్ ఫాలోయింగ్ ఆఫ్ అన్ అథారిటీ, అలా వస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద సెన్స్ హియర్. రైట్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ టు యాక్ట్స్ డన్ ఫర్ హిమ్ వితౌట్ హిస్ అథారిటీ, ఎఫెక్ట్ ఆఫ్ రాటిఫికేషన్ అనేది ఇలా ఉంటుంది. అంటే ప్రిన్సిపల్ కనుక రాటిఫై చేశాడంటే ఏజెంట్స్ యాక్ట్స్ అన్ని కూడా ఓకే అయిపోయినట్టు లెక్క. నెక్స్ట్ డెల్ క్రెడిట్ ఏజెంట్. డెల్ క్రెడిట్ ఏజెంట్ అనేది కూడా క్వశ్చన్స్ వస్తాయండి. హూ ఇస్ ద డెల్ క్రెడిట్ ఏజెంట్? ఈజ్ వన్ హూ ఇన్ కన్సిడరేషన్ ఫర్ ఎక్స్ట్రా రెమ్యునరేషన్ కాల్డ్ డెల్ క్రెడిట్ కమిషన్ undertakes the persons with whom he enters into contract on the principal's behalf will be in a position to perform their duties. ఇక్కడ ఏం చేస్తారు, మనం గూడ్స్ అమ్ముతాం. ఏజెంట్ చేసేదంటే గూడ్స్ అమ్ముతాడు. ఓకే, ప్రిన్సిపల్ చెప్పాడు, ఇగో నా షాప్ చూసుకో, నా దగ్గర ఉన్న స్టాక్ అంతా నువ్వు అమ్ముతా ఉండు, దిస్ ఈజ్ యువర్ డ్యూటీ అని చెప్పేసి ఏజెంట్కి ఇచ్చాడు అథారిటీ. అతను ఎక్కడో ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఈ టైప్ ఆఫ్ అథారిటీ, ఈ డెలిగేటెడ్ ఏజెంట్ అంటే ఏంటంటే ఈ ఏజెంట్స్, ఈ స్పెసిఫిక్ నేమ్డ్ ఏజెంట్స్, దే విల్ డిమాండ్ హై రెమ్యునరేషన్ కన్సిడరేషన్, అంటే రెమ్యునరేషన్ ఎక్కువగా ఎక్స్ట్రా రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఏంటి వీడు స్పెషల్ అంటే, ఇప్పుడు సెల్లర్ కింద అమ్ముతాడు కదండి, అమ్మునప్పుడు ఎవరు అవుతాడు? బయ్యర్కి క్రెడిట్ బేసిస్ మీద, జనరల్గా ట్రేడ్లో అంటే క్రెడిట్ బేసిస్ మీద జరుగుతుంది, వాడు డబ్బులు ఇవ్వాలి. ఒక్కొక్కసారి డిఫాల్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. వీడు ఏం చేస్తాడంటే డిఫాల్ట్ అయ్యి రావాల్సిన బ్రేక్ అయితే కనుక ఇతనే రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆ అమౌంట్ ఇతనే ప్రిన్సిపల్కి జమ చేసేస్తాడు. అండ్ తర్వాత ఆయన దగ్గర రికవర్ చేసుకుంటాడు. అంటే ఏంటంటే he will take hold of that responsibility of all the things. యాక్చువల్గా చేయాల్సిన పని ఏం లేదు. ఏజెంట్ అంటే వాడు ఇస్తే తీసుకోవాలి, అమౌంట్ వస్తే వీడు జమ చేసుకోవాలి. కానీ అతను ఏం చేస్తాడంటే హీ విల్ టేక్ ఎ ఫుల్ హోల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రిన్సిపల్, హీ విల్ పే దట్ అమౌంట్ విత్ ద ప్రిన్సిపల్. తనే చేస్తాడనమాట. అంటే అంత హైలో ఉంటాడనమాట. ఓకే, సో దట్స్ వై హీ విల్ చార్జ్ మోర్ కమిషన్. టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ కాంట్రాక్ట్ అనేది ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది? ఈ ఫాలోయింగ్ కండిషన్స్లో టెర్మినేట్ అవుతుంది. ఏంటంటే ప్రిన్సిపల్ రివోకింగ్ హిజ్ అథారిటీ. ప్రిన్సిపల్ కనుక రివోక్ చేశాడు అనుకోండి, నేను వెనక్కి చేస్తాను, నాకు అక్కర్లేదు, నువ్వు ఏజెంట్ కింద అని చెప్పేసి వాడికి క్యాన్ చేశాడు అనుకోండి, సో ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ క్యాన్సిల్ అయిపోయినట్టే. దిస్ ఇస్ కాల్డ్ రివోకింగ్ అంటాం. ఏజెంట్ రినౌన్సింగ్ గివింగ్ అప్ ద బిజినెస్ ఆఫ్ ద ఏజెన్సీస్. ఏజెంటే వదిలేసిపోయాడు అనుకోండి, నాకు అక్కర్లేదు రిజైన్ చేసిపోయాడు అనుకోండి, వాడంతా అడిపోయాడు కాబట్టి అప్పుడు కూడా మీకు క్యాన్సిల్ అయిపోతుంది ఏజెంట్ ప్రిన్సిపల్ రిలేషన్. కాంట్రాక్ట్, వాట్ ఐ మీన్ టు సే ఇస్ కాంట్రాక్ట్. నెక్స్ట్ బిజినెస్ ఆఫ్ ది ఏజెన్సీ బీయింగ్ కంప్లీటెడ్. బిజినెస్ అంతా ఒక పర్పస్ కోసం వాడు ఏజెంట్ని అపాయింట్ చేశాడు, బిజినెస్ పర్పస్ కోసం. ఆ బిజినెస్ పూర్తి అయిపోయింది అనుకోండి, సో టెర్మినేట్ అయిపోతుంది, ఇంకా అతని పని అయిపోయినట్టే. సో ఆటోమేటికల్గా దట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీ ప్రిన్సిపల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఐదర్ ద ప్రిన్సిపల్ ఆర్ ద ఏజెంట్ డైయింగ్ ఆర్ బికమింగ్ అన్సౌండ్ మైండ్. అది ప్రిన్సిపల్ కానీ ఏజెంట్ కానీ చనిపోయినా, లేదంటే పెచ్చోళ్ళు అయిపోయినా, సో అటువంటి సిచ్యువేషన్లో కూడా కాంట్రాక్ట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, ఏజెంట్ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్. ద ప్రిన్సిపల్ బీయింగ్ అడ్జుడికేటెడ్ ఇన్సాల్వెంట్. ప్రిన్సిపల్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, ఓకే, అప్పుడు కూడా ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ రకంగా టెర్మినేషన్ ఆఫ్ ఏజెన్సీ అనేది ఈ ఫాలోయింగ్ సిచ్యువేషన్స్లో టెర్మినేట్ అయిపోతుంది. ఏజెంట్స్ డ్యూలీ ఇన్ కండక్టింగ్ ప్రిన్సిపల్ బిజినెస్ 45(1)(3 అంటే ఏంటి?
An agent is bound to conduct the business of his principal according to the directions given by the principal. It is quite natural. Principal ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఏజెంట్ చేయాలి బిజినెస్. ఇఫ్ ద ఏజెంట్ యాక్ట్స్ అదర్వైజ్, అలా కాకుండా వేరే రకంగా చేసి, and if any loss is sustained, he has to make it good to the principal, and if any profit accrues, he must account for it. అంటే ఇతను చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం చేయకుండా తను నచ్చినట్టుగా చేసి దానికి ఏమైనా లాస్ క్రియేట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎవరికి, హీ హ్యాస్ టు కాంపన్సేట్ టు ద ప్రిన్సిపల్. ఎందుకంటే తను ఇచ్చిన డైరెక్షన్స్ అని నువ్వు ఫాలో అవ్వాలి. దాన్ని నువ్వు ఫాలో అవ్వకుండా నీ ఇష్టం నువ్వు చేసినప్పుడు లాస్ వచ్చినప్పుడు యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ద ప్రిన్సిపల్. యూ హ్యావ్ టు కాంపన్సేట్ టు ద ప్రిన్సిపల్. దట్ ఈస్ క్వైట్ నార్మల్, న్యాచురల్. నెక్స్ట్, agent's accounts. An agent is bound to render proper accounts in his principal on demand. ఏజెంట్స్ అకౌంట్స్ అంటే ఏజెంట్ సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా ఈజ్ బౌండ్ టు రెండర్ ప్రాపర్ అకౌంట్స్ టు హిస్ ప్రిన్సిపల్ ఆన్ డిమాండ్. ఒకవేళ నాకు చూపించమని చెప్పాడు అనుకోండి, అడిగాను నీకు ఉన్న అకౌంట్స్ అన్ని కూడా నాకు కావాలండి. ఎందుకంటే ఆయన అతను నమ్మి అతని బిజినెస్ ఇస్తున్నప్పుడు చేయమని చెప్తున్నప్పుడు అతని అకౌంట్స్ అన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ అక్కడ దాకా మన బ్యాంకుల్లో కూడా స్టాఫ్ అకౌంట్స్ కూడా స్క్రూటినై చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ అథారిటీ, దట్స్ ఆల్. ఏజెంట్స్ అకౌంట్స్ అన్ని కూడా స్క్రూటినై చేయొచ్చు. ఓకే, అంటే ఈ కెనాట్ సే నో, నా పర్సనల్ అకౌంట్స్, నా అకౌంట్స్, నా ఇష్టమైన అకౌంట్స్ అని చెప్పి అనడానికి లేదు. ఎస్, యాజ్ లాంగ్ యాజ్ యువర్ వర్కింగ్ అండర్ మీ, కొత్త అకౌంట్స్ నువ్వేమైనా ఓపెన్ చేసావంటే ఐ మే సస్పెక్ట్, ఏమో ఆ దగ్గర నుంచి సైఫన్ చేస్తున్నామో ఫండ్స్, హూ నోస్ ఇట్, ఇట్ ఇస్ ఎ ప్రివెంటివ్. సో లైక్ దట్, as and when he asked that accounts, he should place before the principal. And next is right of principal when agent deals on his own account in business of agency without principal's contest. What it is? Right of principal when agent deals on his own account, that is, if an agent deals on his own account in the business of the agency without the consent of the principal may refuse to accept the transaction if any material fact has been dishonestly concealed from him by the agent, or the dealings of that agent has been disadvantageous to him. అంటే తన ప్రమేయం లేకుండా అతను కనుక అకౌంట్స్ కనుక ఏమైనా మెయింటైన్ చేసి, ఓన్ అకౌంట్స్ కనుక మెయింటైన్ చేసి బిజినెస్ లో చేస్తుంటే కనుక, బిజినెస్ కంటెస్ట్ లో, దట్ మీన్స్ బిజినెస్ ఆఫ్ ఏజెంట్ వితౌట్ ప్రిన్సిపల్స్ కంటెస్ట్ చెప్పకుండా చేస్తే కనుక, అది కనుక ఒక మెటీరియల్ ఫ్యాక్టర్ డిజానెస్ట్ గా అనిపిస్తే కనుక, ఏమైనా ఫ్యాక్ట్స్ ఏమైనా హైడ్ చేసినట్టుగా అనిపించిన, డిసడ్వాంటేజెస్ ఏమైనా ప్రిన్సిపల్ ఉన్నా కూడా, ప్రిన్సిపల్ అట్ ఎనీ టైమ్ యూ కెన్ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద ట్రాన్సాక్షన్స్. అటువంటి ట్రాన్సాక్షన్స్ అని కూడా రిఫ్యూజ్ చేసే రైట్ ప్రిన్సిపల్కి ఉంటుంది. అంటే నీకు ఇచ్చిన డౌట్ ఉందనుకోండి, బికాజ్ అల్టిమేట్ గా తనే కదా ఓనర్ ఆఫ్ దట్ బిజినెస్. అటువంటిప్పుడు at any point of time, if he has any doubt, so he can check it. It is a natural guy, he will have that privilege. Next, when agent's remuneration becomes due, ఒకవేళ కనుక ఏజెంట్స్ రెమ్యూనరేషన్ కనుక డ్యూ అయిపోయింది అనుకోండి, వాడికి ఇవ్వాల్సిన శాలరీ ఇవ్వట్లేదు, హానెస్ట్ గా చేస్తున్నాడు ఏజెంట్, ఇది ప్రిన్సిపల్ బిజినెస్ అంతా కూడా, అప్పుడు agent can detain money received by him on account of goods sold, even if the goods consigned to him are for sale or not sold. అంటే ఏంటంటే తను ఈ అమ్మగా వచ్చిన డబ్బులన్నీ కూడాను, సేల్ చేసిన డబ్బులన్నీ కూడా రిటైన్ చేసేయచ్చు, అది అకౌంట్ పార్ చేయక్కర్లేదు. ఓకేనండి, అంటే ఈ కెన్ రిటైన్ దట్ గూడ్, అంటే శాలరీ రాలేదు కాబట్టి అడ్జస్ట్ చేయడు, ఆ గూడ్స్ వచ్చిన ప్రాసెస్ అన్ని కూడా, సేల్ ప్రాసెస్ అన్ని కూడా ఈ కెన్ రిటైన్, అకౌంట్లో జమ చేయకుండా తను రిటైన్ చేయొచ్చు. అండ్ ఏజెంట్ నాట్ ఎంటైటిల్ టు రెమ్యూనరేషన్ ఫర్ బిజినెస్ ఇఫ్ ఈస్ గిల్టీ ఆఫ్ హిస్ మిస్కాండక్ట్. ఒకవేళ కనుక ఏజెంటే కనుక మిస్కాండక్ట్ చేశాడు అనుకోండి, గిల్టీ ఆఫ్ మిస్కాండక్ట్ అయిన అనుకోండి, అప్పుడు అతనికి సంబంధించిన రెమ్యూనరేషన్స్ అన్ని కూడా ఆపేస్తాడు. An agent who is guilty of misconduct is not entitled to any remuneration respect of that part of the business which he has not conducted properly. అప్పుడు మనమైనా సరే, బ్రాంచ్ మేనేజర్స్ కానీ ఎవరైనా సరే మిస్యూజ్ చేశారనుకోండి ఆఫీస్ ఫండ్స్, బ్యాంక్ ఫండ్స్, ఆటోమేటిక్గా ఏం చేస్తారు, అతనికి వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా
ఆ హెడ్ ఆఫీస్ వాడు సీట్ చేసేస్తాడు. ఎందుకంటే హెడ్ ఆఫీస్ ది ప్రిన్సిపల్, జస్ట్ యు ఆర్ ఎన్ ఏజెంట్. సో మిస్అప్రోప్రియేట్ జరిగింది. సో న్యాచురల్ ఏమవుతుందో అతను రావాల్సిన శాలరీస్ అన్ని కూడా కట్, ఇంక్రిమెంట్స్ మొత్తం అన్ని ఆపేస్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ ఇఫ్ దే విల్ స్టాప్. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్. నెక్స్ట్, ఏజెంట్స్ లీన్ ఆన్ ప్రిన్సిపల్స్ ప్రాపర్టీ. In the absence of anything contrary to the contract, an agent is entitled to retain goods, papers, and other property of the principal which is received by him until the amount due to the agent for commission, disbursement, services in respect to the same has been paid or accounted for to him. అంటే ఏజెంట్స్ లీన్ అనేది ఏంటి, ఇందాక మనం డిస్కస్ చేసిన పాయింటే. అతనికి రావాల్సిన అమౌంట్ కనుక మనం ఇవ్వలేదు అనుకోండి, శాలరీ రూపంలో కానీ లేకపోతే కమిషన్ రూపంలో కానీ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే కనుక యూ కెన్ రిటైన్ ఎనీథింగ్. గూడ్స్ రిటైన్ చేసేయచ్చు, పేపర్స్ రిటైన్ చేసేయచ్చు, ప్రాపర్టీస్ ప్రిన్సిపల్ అన్ని కూడా తను రిసీవ్ చేసుకున్న అన్ని కూడా తన హ్యాండ్ ఓవర్లో ఉంచేసుకుంటాడు, ఆపేస్తాడు. అంటే ఎవరి రైట్ హీ కెన్ రిటైన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ప్రిన్సిపల్. దాన్నే మనం ఏజెంట్స్ లీన్ ఆన్ ప్రిన్సిపల్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్, ఏజెంట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఎగ్నెస్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాఫుల్ యాక్ట్స్. ఇదేంటి అంటే, the principal is bound to identify the agent against the consequences of all lawful acts done by the agent in exercise of authority confirmed upon him. అంటే ఇక్కడ ఏంటంటే ఐడెంటిఫై కదా, ఇట్ ఈస్ ఇండెమ్నిఫై. దిస్ ఈస్ కాల్డ్ ఇండెమ్నిఫై. మిస్టేక్ ఇక్కడ. అంటే ఏంటంటే ఇక్కడ ఏజెంట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఎగ్నెస్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ లాఫుల్ యాక్ట్స్. ఇప్పుడు అది అమ్ముతున్నాడు, ఓకే, అది ప్రిన్సిపల్ చెప్పాడు కాబట్టి సరుకులన్నీ అమ్ముతున్నాడు. అమ్ముతున్నప్పుడు ఓ పద్ధతి ప్రకారం ఏం చేయమంటే అదే ప్రకారం చేస్తున్నాడు. లెటెస్ట్ హీ టోల్డ్ దట్ ఆల్ గూడ్స్ అనే 100 రూపీస్కి అమ్మని చెప్పాడు అనుకో. వాడు చెప్పాడు కాబట్టి 100 రూపీస్ చొప్పున గూడ్స్ ప్రొడక్ట్స్ అన్ని అమ్ముతున్నాడు. ఈ లోపల ఏమైనా థ్రెట్ వచ్చి, లోకల్గా డిస్టర్బెన్స్ వచ్చి, ఏమైనా సరే వచ్చి ఎవడరా నువ్వు ఇంత రేట్ అమ్ముతున్నావు అని చెప్పేసి ఎవరైనా వచ్చి కాళ్ళు పట్టుకుని కొట్టి ఏమైనా చేశారనుకోండి, దానికి ఇతను ఏం చేయగలండి? ఎందుకంటే హీ ఈజ్ ఫాలోయింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఫర్ సెల్లింగ్ ఆఫ్ ద గూడ్స్. 100 రూపీస్కి అమ్మన్నాడు కాబట్టి 100 రూపీస్ తను అమ్ముతున్నాడు. సో ఇన్ వాట్ వే హీ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ ప్రైస్? సో ఇటువంటి సిచ్యువేషన్స్లో దిస్ ఇస్ కాల్డ్ ద లాఫుల్ యాక్ట్స్ అంట. చెప్పింది చెప్పినట్టుగా చేయడం. అటువంటిప్పుడు కనుక ఏమైనా రిపల్సికేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ పర్టికులర్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను తప్ప ఎగ్జాక్ట్ ఇట్ ఈస్ నాట్ ద కొరిలేషన్. చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా థ్రెడ్ జరిగలేదన్నా వచ్చి కొట్టి ఏమైనా జరిగింది అనుకో, ఏం చేయగలుగుతాడు? అటువంటి సిచ్యువేషన్లో ఏమైనా నష్టం కనుక జరిగితే కనుక ఏజెంట్కి దట్ షుడ్ బి టేకెన్ కేర్ బై ద ప్రిన్సిపల్. అది ఇక్కడ చెప్పేది. అంటే తన తరపున చేస్తున్నాడు కాబట్టి అతను ఎప్పుడు కూడా సేఫ్ గార్డ్ చేసి ప్రొటెక్ట్ చేయాలి. దాన్ని మనం ఇండెమ్నిఫైడ్ అంటాం. ఇట్ ఇస్ కాల్డ్ as indemnified. నెక్స్ట్, ఏజెంట్ టు బి ఇండెమ్నిఫైడ్ ఎగ్నెస్ట్ కాన్సిక్వెన్సెస్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్. ఏ రకంగా అంటే, ద ప్రిన్సిపల్ ఈజ్ లయబుల్ టు ఇండెమ్నిఫై ద ఏజెంట్ ఎగ్నెస్ట్ ద కాన్సిక్వెన్సెస్ యాక్ట్ డన్ బై హిమ్ ఇన్ గుడ్ ఫెయిత్ దో ఇట్ మే కాజ్ అన్ ఇంజురీ టు ద రైట్స్ ఆఫ్ ద థర్డ్ పర్సన్. ఇక్కడ ఏంటంటే విత్ గుడ్ ఫెయిత్, అది ఇంపార్టెంట్. గుడ్ ఫెయిత్ అంటే నమ్మకంగా చెప్పినట్టుగా చేస్తే కనుక, అతను 100 రూపాయలకి అమ్మాలి, 50 రూపాయలకి అన్నాడు అనుకోండి, ఇతను దాన్ని వక్రీకరించుకుని 100 రూపాయలకు అమ్ముకున్నాడు అనుకోండి, అప్పుడు దానివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అక్కడ, ఇంతంత రేట్లు అమ్ముతాం, ఎంత వరదలు వచ్చినాయండి, అంత భయానక సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్లో అతను చెప్పింది 50 రూపాయలు, అయితే ఇదే బాగుందని చెప్పేసి వాడు బ్లాక్ మార్కెట్ చేసి 100 రూపాయలకు అమ్మేసాడు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? ఇది గుడ్ ఫెయిత్తో చేసింది కాదు, ఇది అతను చెప్పినట్టుగా చేసింది కాదు, తను సొంతంగా చేశాడు ఈ పని. అటువంటి అప్పుడు ఏమైనా వచ్చి తన్ని ఏమైనా ఇంజురీస్ జరిగినాయి అనుకోండి, సో ప్రిన్సిపల్ అనేవాడు ఇందులోకి రాడు, ఎందుకంటే హీ నాట్ ఇన్ ఏ గుడ్ ఫెయిత్. సో ఫర్ దట్ ప్రిన్సిపల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. హీ విల్ నాట్ ఇండెమ్నిఫై దిస్ పర్సన్. సో దట్ ఈస్ ద మీనింగ్. అండ్ ఫ్రాడ్ బై ఏజెంట్. A principal is liable for agent's fraud acting within the scope of his authority, whether the fraud committed for the benefit of the principal or for the benefit of the agent.
ఫ్రాడ్ కనుక చేస్తే ఓకే, నో ఎక్స్క్యూజ్, ప్రిన్సిపల్ ఈజ్ సింప్లీ లైబుల్ ఫర్ ఏజెంట్స్ ఫ్రాడ్, అంతే. ప్రిన్సిపల్ ఈజ్ సింప్లీ లైబుల్ ఫర్ దట్ ఏజెంట్స్ ఫ్రాడ్. అది ఎందుకు చేశాడు, మంచి కోసం చేశాడా, అది ఏజెంట్ మంచి కోసం చేశాడా, లేదంటే ఏంటిది వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్స్ మంచి కోసం చేశాడా అనేది మనకి ఇమ్మీడియట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దే హ్యావ్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ టు ద బ్యాంక్స్. కేవైసి ఏఎంఎల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ ఆఫ్ దట్ banks to implement honestly. This is the guidelines also ఎప్పటికప్పుడు రివైజ్ చేసి ఆర్బీఎస్. కానీ ఇక్కడ కేవైసీ పట్టుకునేటప్పటికి మొత్తం అంతా కూడా ఐడెంటిఫై చేయాలంటే కనుక డిపాజిట్స్ రావు. ఐఎమ్ సేయింగ్ అబౌట్ దట్ 10 years బ్యాక్ హిస్టరీ, అంటే కేవైసీ ఇంట్రడ్యూస్ చేసిన టైంలో చెప్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, సమ్ ప్రైవేట్ బ్యాంక్స్ దే యూజ్ టు వైలేట్ ద గైడ్లైన్స్, కేవైసీ గైడ్లైన్స్ చేసి బినామీ పేర్ల అకౌంట్లు ఓపెన్ చేసి, అదే బినామీ అంటే ఏమైనా డ్రైవరు, తోటమాలి ఏ కదండి, వాళ్ళందరికీ కేవైసీ అంటే ఐడెంటిటీ బట్ రియల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది కరెక్ట్గా ఉండేవాడు. కానీ వాళ్ళు మ్యానిపులేట్ చేసేవాడు. చేసినప్పుడు అకౌంట్స్ ఫర్ గెటింగ్ దట్ డిపాజిట్స్, మేనేజర్స్ దే ఎంకరేజ్డ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల ఏజెంట్స్ అంటే ఎవరు, వీళ్ళు చేసిందంతా ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ ప్రోడక్ట్, అంటే ఇట్ వైలేషన్ ఆఫ్ దట్ గైడ్ లైన్స్ ఆఫ్ దట్ ఆర్బీ. సో ఇది ఊరుకుంటారా, అది బయటపడితే ఏం చేస్తుంది ప్రిన్సిపల్, దట్ మీన్స్ ప్రిన్సిపల్ అంటే ఈ పెనాల్టీ అంతే, పెనాల్టీ దొరికినప్పుడు పెనాల్టీ ఛార్జ్ చేశారు. ఎస్ 20 lakhs దిస్ ఎక్స్ బ్యాంక్ దే హ్యావ్ టు పే యాజ్ ఎ పెనాల్టీ ఫర్ వైలేషన్ ఆఫ్ దట్ కేవైసీ. సింపుల్గా 20 lakhs ఎవరు పే చేయాలి, మేనేజర్ పే చేయడు, ఎక్స్ బ్యాంక్ పే చేస్తారు. ఓకే, అంటే ఏంటి, ప్రిన్సిపలే లైబుల్ అవుతారు ఫర్ ఎనీ ఫ్రాడ్ ఆర్ ఎనీ మిస్యూజ్. సో దిస్ ఇస్ ద contest. Next we are coming to that another topic, that is unit number 46, meaning and essentials of the contract of sale. So ఇందులో టాపిక్స్ ఏంటో చూద్దాం. కంటెంట్, ఇంట్రడక్షన్, మీనింగ్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేది ఒకటి ఉంది. మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్, ఫీచర్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సేల్ అండ్ అగ్రిమెంట్ టు సెల్, and distinction between the sale and the agreement to sell. So first I am coming from the meaning and essentials of contract of sale. అక్కడ నుంచి వద్దాం. See here introduction. A contract act covers sale of goods governed by the Sale of Goods Act relating to the sale and purchase of the movable goods in the country. అంటే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ మూవబుల్ గూడ్స్ ని డీల్ చేసేది ఏంటంటే దేర్ ఈజ్ సెపరేట్ యాక్ట్, ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఇందులో మీనింగ్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టర్మ్స్ డిఫైన్డ్ అండర్ ది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930. గూడ్స్ అంటే ఏంటి, దట్ ఇస్ ద డెఫినేషన్ హియర్. గూడ్స్ అంటే ఏంటి అనేది డెఫినేషన్ హియర్ ఈ యాక్ట్ లో డిఫైన్ చేసింది అన్నమాట. గూడ్స్ మీన్స్ హియర్ ఇన్ ద, ఇది కూడా ఏం అడుగుతాడు, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్, కింద అసలు ఆప్షన్స్ ఇస్తాడు. స్టాక్ అండ్ షేర్స్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్, థింగ్స్ అటాచ్డ్ టు ఆర్ forming part of the land which are agreed to be sold before sale or under the sale of under the contract of sale. And first of all movable property, first of all movable property, and other than actionable claims and money, అది important. Other than actionable claims, what is meant by actionable claims? Actionable claims అంటే I'll say some examples. Areas of rent, it is an actionable claim. తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. Claims under insurance, claims under insurance and lottery, ఇవన్నీ కూడా యాక్షనబుల్ క్లెయిమ్స్ కింద చెప్తాం. అలాగే బుక్ డేట్స్, ఇవన్నీ కూడా ఏంటండి, ఇవన్నీ ఏంటి యాక్షనబుల్ క్లెయిమ్స్, ఇవన్నీ గూడ్స్ కదా అంటే ఎస్ కాదు.
ఎందుకంటే రియలిస్టిక్గా ఉండవు. అది యాక్షనబుల్ క్లెయిమ్స్ అనేది యాక్ట్స్. ఆ యాక్ట్స్ అంటే ఆ యాక్ట్స్ అది ఒక అది యాక్ట్ ఆ యాక్షన్ అనేది పెర్ఫార్మ్ అయినప్పుడే అది రిజల్ట్ అనేది కనపడుతుంది. అంటే దీనికి ఎలాగ చెప్తాను. ఎరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఏదైనా సరే రివైజ్ అయింది అనుకోండి. ఇప్పుడు బైపార్టీ సెటిల్మెంట్ అనేది సెటిల్ అయితే కనుక అప్పుడు మనకి ఎరియర్స్ వస్తాయి. అలాగే ఏదైనా ఒక ఫిక్స్ ఎన్హాన్స్మెంట్ కానీ జరిగినప్పుడు దానికి రిలేటెడ్ కదా ఎరియర్స్ అంటే. సో ఆ రకంగా ఇవి అది జరిగితే ఇది వస్తుంది. సో ఇట్స్ కాల్డ్ యాక్షనబుల్ క్లెయిమ్స్. అలాగే క్లెయిమ్స్ అండర్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే క్లెయిమ్ అనేది ఎప్పుడు చచ్చిపోయిన అనుకోండి అప్పుడు క్లెయిమ్ వస్తుంది. వాడు యాక్సిడెంట్ అయింది అనుకోండి, దెబ్బలు తినుకోండి అప్పుడు క్లెయిమ్ వస్తుంది. సో అంటిల్ దెన్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ అమౌంట్. అలాగే లాటరీ టికెట్ అంటే 1 crore లాటరీ అంటాడు. సో అది లాటరీ తగిలితే మనకి ఇప్పుడు అమౌంట్ కింద వస్తుంది. సో మీన్స్ ఇట్స్ నాట్ ట్రేడబుల్ అండ్ ట్రాన్స్ఫర్. సింపుల్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎట్ ట్రేడబుల్ ఆర్ ట్రాన్స్ఫరబుల్. ఇవన్నీ మనం ట్రాన్స్ఫర్ చేయగలం. ఏరియాస్ ఎంత వస్తుంది, 30,000 లేదా 40,000 పెట్టుకుంటాం. అది అక్కడ వచ్చినప్పుడు చేతికి వస్తుంది. సో మీకు చేతికి లేనప్పుడు, ఇమాజినరీగా ఉన్నప్పుడు యూ కెనాట్ డూ ద ట్రాన్స్ఫర్. అలా యూ కెనాట్ డూ దిస్ ట్రేడ్ చేయలేదు దీంతో. అలాగే దట్ మీన్స్ క్లెయిమ్స్ అండర్ ఇన్సూరెన్స్. అది కూడా అమౌంట్ 2 lakhs క్లెయిమ్ ఉంది లైఫ్ ఇన్సూరెన్స్. అది చచ్చిపోతే వస్తుంది. సో ఇట్ కెనాట్ బి ట్రేడబుల్ అండ్ ఇట్ కెనాట్ బి ట్రాన్స్ఫరబుల్ ఆల్సో. అలాగే బుక్ రేట్స్ ఉంటాయి. బుక్ రేట్స్ రావాల్సిన బుక్ రేట్స్ ఆ డ్యూ డేట్ అయినప్పుడు వస్తాయి. మీ దగ్గర రియల్గా లేవు కదా, అంటే టు బి రిసీవబుల్స్. అది మీరు దాంతో మీరు ట్రేడింగ్ ఎలా చేస్తారు అది. సో యూ కెనాట్ డూ ద ట్రేడింగ్. సో ఇవన్నీ కూడా మీకు యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటాం. ఓకే. నెక్స్ట్ బయ్యరు, సెల్లరు, ప్రైసు, డెలివరీ ఈ అన్నిటిని కూడా ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో డిఫైన్ చేశారు. దాని ప్రకారం యాక్ట్ ప్రకారం బయ్యర్ అంటే ఎవరు అంటే హూ బైస్ ఆర్ అగ్రీస్ టు బై. కొనేవాడు, కొనటానికి ఒప్పుకునేవాడు బయ్యర్ అంట. అలాగే సెల్లర్ అంటే అమ్మేవాడు, అమ్మడానికి అగ్రీ అయినవాడు. ప్రైస్ అనేటప్పటికి మనీ కన్సిడరేషన్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ మనీ ప్రైస్ అనేటప్పటికి మనీ కన్సిడరేషన్. ఇక్కడ ఎందుకు మనీ కన్సిడరేషన్ అన్నా అంటే స్పెసిఫిక్ గా బార్టర్ విధానం ఉంటుంది. బార్టర్ విధానం అంటే వస్తు మార్పిడి. అంటే ఇక్కడ మనీయే ఉండాలి తప్పితే వస్తువుల మార్పిడి ఉండకూడదు. కన్సిడరేషన్ లో మనీ మాత్రమే ఇట్ షుడ్ ప్లే ద రోల్. ఆ రకంగా ఏంటంటే మనీ కన్సిడరేషన్ మాత్రమే తీసుకుంటాం ప్రైస్ అంటే. నో ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. తర్వాత డెలివరీ మీన్స్ వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్. డెలివరీ అనేటప్పటికి ఫోర్స్డ్ కాదు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫోర్స్డ్. ఇట్స్ వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొజిషన్. పొజిషన్ అనేది వాలంటరీగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అంటే దగ్గర ఒక వస్తువు ఉందండి, నా దగ్గర వస్తువు ఉంది, ఏదో పురాతన కాలం సంబంధించిన ఒక వస్తువు, అది నేను అమ్మాలంటే అమ్ముతాను. అంతేగాని నన్ను భయపెట్టి నిన్ను హత్య చేస్తాను, నాకు ఇది అమ్ముతావా లేదా అని చెప్పేసి ఫోర్స్గా చేస్తే ఇట్ విల్ నాట్ బి కమింగ్ అండర్ ద యాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో రాదు. సో అది ఎగ్జాంపుల్. నాకు నచ్చితే నేను అమ్మాలనుకుంటే అప్పుడు నువ్వు కొనుక్కోవాలి. బట్ యూ కెనాట్ ఫోర్స్ఫుల్లీ గెట్ ఇట్ ఫ్రమ్ మై బై వే ఆఫ్ సేల్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. What is this document of title deeds? That includes bill of exchange. What are the items coming as this? Bill of lading. Bill of lading అంటే మనకి షిప్మెంట్ లో చేసినప్పుడు వస్తుంది. డాక్ వారెంట్, వేర్ హౌస్ కీపర్స్ రిసీట్, వేర్ ఫింగర్స్ సర్టిఫికెట్, రైల్వే రిసీట్ ఆర్ఆర్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ డాక్యుమెంట్, డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మోడ్, వారెంట్ or order of the delivery of the goods or any other document used in the ordinary course of business as a proof of possession or control of the goods authorized by the endorsement or delivery of the transfer or receive goods as the possessor of the document. అంటే ఏంటంటే see here, first of all ఈ టైటిల్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ లో ఉన్నది ఏంటంటే ఎవిడెన్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డెలివరీ ఆఫ్ గూడ్స్ కి బై వే ఆఫ్ ఎండార్స్మెంట్ దిస్ డాక్యుమెంట్ విల్ బి యూస్ఫుల్. అండ్ సింపుల్ ఎగ్జాంపుల్, మీకు గూడ్స్ లోడ్ చేసేసాడు మనకి హెడ్ ఆఫీస్ నుంచి క్యాలెండర్లో డిసెంబర్లో బ్రాంచ్కి పంపించేటప్పుడు ఏం చేస్తారు, అది ఆ లాట్ అనేది బుక్ చేసేసారు అనుకోండి. సో ఏఎస్ఆర్ఎన్టీలో ఇచ్చేసాడు మనకి
లారీ రిసీట్ అనేది ముందు వచ్చేస్తుంది. సో లారీ రిసీట్ ఇస్ నథింగ్ బట్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. అలాంగ్ విత్ దట్ బిల్ మనకు పంపించేస్తాడు. అంటే ఏంటి, ఒకటి ఈజ్ ప్రూఫ్, రెండోది అంటే దాని మీద మనకి ఎండార్స్ చేస్తాం. ఎండార్స్ చేసి జస్ట్ విల్ గెట్ దట్ గూడ్స్ డెలివరీ ఫ్రమ్ దిస్ ఎస్ఆర్ఎం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. సో ఆ రకంగా ఏంటంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కింద కూడా పనికొస్తాయి. దిస్ ఇస్ డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ గూడ్స్ అంటాం. ఇందులో మీకు ఆడ్ బెన్ ఉంటుంది అంటే ట్రస్ట్ రిసీట్ అనేది డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అవుతుందా లేదా అని అడుగుతాడు. ట్రస్ట్ రిసీట్ అనేది ఈవెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ ద గూడ్స్, బట్ దెర్ ఈస్ ఎ క్లాజ్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ దేర్, సో it cannot be coming on the purview of that negotiation or trade, etc., etc. కాబట్టి it is exclusive, it is not a document of title to goods, it is just a receipt అంతే. It is just a receipt, evidence అంటే గూడ్స్ ఉన్నాయని చెప్పడం వరకే తప్పితే, బట్ ఇట్ ఈస్ a document, not a document of title to goods. నెక్స్ట్ ఫ్యూచర్ గూడ్స్. ఫ్యూచర్ గూడ్స్ అంటే మీన్స్ గూడ్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడ్యూస్డ్ బై ద సెల్లర్ ఆఫ్టర్ మేకింగ్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. అంటే ఏంటి, నీ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది అయిపోయింది, నీకు సేల్ చేసేస్తాను పలానా గూడ్స్ అని చెప్పేసి అంటాడు. అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసాం, కానీ గూడ్స్ అనేది తయారవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ గూడ్స్ అంటాం. నెక్స్ట్ స్పెసిఫిక్ గూడ్స్ మీన్స్ గూడ్స్ ఐడెంటిఫైడ్ అండ్ అగ్రీడ్ అప్ ఆన్ at the time of contract of sale is made. That means మీరు సెలెక్ట్ చేసేసుకుంటారు ఐటమ్. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాంట్రాక్ట్ అండర్గో అవుతారు. అంటే ఎగ్జిస్టింగ్ గూడ్స్ మీరు సెలెక్ట్ చేసేసుకుంటారు, ఐడెంటిఫై చేసేసుకుంటారు. సో ఇవి మాకు పంపించేయండి అని చెప్పేసి మీరు అగ్రిమెంట్ అవుతారు. సో ఇట్స్ కాల్డ్ అయితే స్పెసిఫిక్ గూడ్స్ అంటారు. ఫ్యూచర్ గూడ్స్ దీనికి తేడా ఏంటంటే, నాకు పలానా ఫీచర్స్తో ఉన్న గూడ్స్ నాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి మనం ఆర్డర్ ప్లేస్ చేసి చూసుకున్నది, దట్ ఈస్ ఫ్యూచర్ గూడ్స్ అంటాం. బట్ ఆల్రెడీ తయారు చేసి మన దగ్గరికి వచ్చినవి మనం స్పెసిఫై చేసుకుని ఐడెంటిఫై చేసుకుని మనం ఒప్పుకొని మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అండర్గో అవుతాం. సో దట్ ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ గూడ్స్. మర్కెంటల్ ఏజెంట్ అంటే ఏంటంటే మీన్స్ ఎన్ ఏజెంట్ హ్యావింగ్ అథారిటీ టు ఐదర్ టు సెల్ గూడ్స్, గూడ్స్ అమ్మేవాడు వ్యాపారస్తుడు, దిస్ కాల్డ్ ఇది మర్కెంటల్ ఏజెంట్. ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్? ఒకటి ఏముంటాయి ఇందులో, ఇద్దరు ఉంటారండి, బయ్యరు సెల్లర్ ఉంటారు. అంటే ఇట్ ఈస్ బయలాటరల్ కాంట్రాక్ట్. సేల్ లేని ఇద్దరు పర్సన్స్, ఒకటి బయ్యర్ ఇంకోటి సెల్లర్. రెండోది ఏంటి, ఇందాక డిస్కస్ చేసిన మనీ కన్సిడరేషన్ ఉండాలి. ద కన్సిడరేషన్ ఇస్ ది సేల్ ఆఫ్ గూడ్స్ మస్ట్ బి మనీ ఓన్లీ, ఇట్ కెనాట్ బి బార్టర్. అంటే వాడు మన అమ్మితే కనుక వేరే వస్తువులు ఇవ్వడానికి కుదరదు, మనీయే ఉండాలి. నెక్స్ట్ మూవబుల్ ప్రాపర్టీ అయి ఉండాలి. ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కవర్స్ ఓన్లీ సేల్ ఆఫ్ మూవబుల్ గూడ్స్ అండ్ నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, అది సెపరేట్. కాబట్టి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో ఓన్లీ మూవబుల్స్ వస్తాయి. ద కాంట్రాక్ట్ మేబీ ఆఫ్ ఓరల్ ఆర్ రిటర్న్. ఎక్కడైనా సరే కాంట్రాక్ట్ ఓరల్ ఆర్ రిటర్న్ ఉంటాయి, కానీ మనం విల్ ప్రాక్టీస్ పర్పస్ రిటర్న్ తీసుకుంటాం. ఎ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఇస్ మేడ్ బై అన్ ఆఫర్ టు బై ఆర్ సెల్ గూడ్స్ ఫర్ ఎ ప్రైస్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సచ్ ఆఫర్. ఇది ఉండాలి ఈ యాక్ట్ లో. నేను ఎంత చెప్పాను చూడండి, నా దగ్గర వస్తువులు ఉన్నాయి, నేను అమ్ముతానంటేనే అప్పుడు మీరు రావాలి కొంటాను, అంతేగాని నన్ను థ్రెటన్ చేసి మీరు అమ్ముతావా లేదని చెప్పి బెదిరించిన దగ్గర నుంచి చేయకూడదు. సో ఇట్ విల్ నాట్ స్టాండ్ యాజ్ ఇట్ విల్ నాట్ బి కవర్డ్ అండర్ ద సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. అది. సో ఈ మూడు కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ద కాంట్రాక్ట్ మే ప్రొవైడ్ ఫర్, ఏంటి కాంట్రాక్ట్ ఏం మనకు ప్రొవైడ్ చేస్తా అంటే మూడు రకాలుగా ఉంటుంది ఈ కాంట్రాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ కాంట్రాక్ట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇమీడియట్గా డెలివరీ చేసేస్తాం, ఇమీడియట్గా పేమెంట్ కావాలి. రెండోది ఏంటంటే ఫర్ ద డెలివరీ ఆఫ్ పేమెంట్ బై ఇన్స్టాల్మెంట్స్. డెలివరీ ఆఫ్ పేమెంట్స్ అనేది బై ఇన్స్టాల్మెంట్స్. డెలివరీ ఎగనెస్ట్ అనుకోండి, పేమెంట్ బై ఇన్స్టాల్మెంట్స్. నేను డెలివరీ చేసేస్తాను, పేమెంట్ ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చినా పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ డెలివరీ ఆఫ్ పేమెంట్. అవసరమైతే నేను డెలివరీ అయినా పోస్ట్ పోన్ చేయొచ్చు, పేమెంట్ అయినా సరే పోస్ట్ పోన్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పర్టికులర్ టైంకి నాకు గూడ్స్ కావాలనుకున్నాను, కానీ ఆ టైంకి నాకు మార్కెట్లో డిమాండ్ లేదు. సో ఐ మే డిఫర్, ఐ మే పోస్ట్ పోన్ ఇట్ డెలివరీ. అలాగే పేమెంట్ కూడా డెలివరీ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ పర్మిటెడ్. కాంట్రాక్ట్ మే ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్
సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ ఇదేంటి? రెండు ఒకట అంటే కాదు. సేల్ అనేటప్పటికి ఏంటి? అబ్సల్యూట్. నేను అమ్మేశానండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మీకు రిస్క్ ఎవరికి వస్తుంది, ఎవరెవరికి ఏ హక్కులు ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా 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 లాజికల్గా ఉంటాయి. కాబట్టి జస్ట్ వన్ బై వన్ చాలా పేషెన్స్గానే నేను చెప్తాను. యూ కెన్ ఆల్సో ట్రై టు అండర్స్టాండ్. సేల్ అండ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్ వస్తే ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ మే బి అబ్సల్యూట్ ఆర్ కండిషనల్. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది అబ్సల్యూట్ కానీ కండిషనల్ కానీ ఉంటుంది. అంటే మోస్ట్లీ ఏంటంటే పెర్ఫార్మ్ అయిపోతుంది, సేల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే గూడ్స్ అనేది పేమెంట్ ఇటు వచ్చేస్తే గూడ్స్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది. అంటే ఈ లోపల గూడ్స్ అనేది ట్రాన్సిట్లో ఉండొచ్చు, ఏమైనా సరే జరగవచ్చు, కానీ క్లోజ్ అయిపోతుంది అబ్సల్యూట్. అంటే ఇంకా బాకీ ఉండదు, ఇంకా ఫుల్ అమౌంట్ పే చేసేసాడు. Or as well as some minor conditions to also it will be sale is completed. In a condition sale, sale of goods shall be regarded as the final only on fulfillment of certain conditions either before or after the conclusion of the contract of the sale of goods. ఇక్కడ ఏంటి? కండిషనల్ సేల్ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ షాల్ బి రిగార్డెడ్ యాజ్ ఎ ఫైనల్. ఫైనల్ కింద ఎప్పుడు తీసుకుంటామంటే ఓన్లీ ఆఫ్టర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టన్ కండిషన్. చెప్పినది కొన్ని కండిషన్స్ ఏమైనా పెడితే కనుక అంటే ఏం లేదు, మీకు పేమెంట్ ఇచ్చేస్తున్నాం, ఓకే, ఇదిగో పేమెంట్ పంపించేసాను ఇవాళ, నీ సరుకులన్నీ కూడా జస్ట్ లోడ్ టు దట్ ఎస్ఆర్ఎంటీ వన్. అంటే నువ్వు వేరే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ నువ్వు చేయి, నాకు ఎస్ఆర్ఎంటీ కావాలి, ఆ ఆఫీస్ ద్వారా పంపించు, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ద్వారా. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆ కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయిపోయినాయి అనుకోండి, సో ఏమైతే ఉంది నీకు గూడ్స్ అనేది వచ్చేస్తాయి, కండిషన్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది, సో ఇట్ విల్ బి క్లోజ్. Next, buyer acquires a good title to the goods, provided he buys them in good faith and without notice of the seller's defect of title. Buyer వచ్చాడు, బయ్యర్ అని కొనుక్కునేవాడికి గుడ్ టైటిల్ ఎప్పుడు వస్తుంది అంటే, అమ్మేవాడు ఏం చెప్తాడు? యాక్చువల్గా అమ్మేవాడు చెప్పాలి, ఇందులో తేడా ఉందంటే కనుక తేడా ఉందని చెప్పాలి. వాడు ఏం చెప్పలేదు అనుకోండి, డిఫెక్ట్ ఆఫ్ ద టైటిల్ కనుక ఏం కాదు అని ఏం చెప్పలేదు అనుకోండి సెల్లర్, వితౌట్ నోటీస్. నోటీస్ అంటే నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు దట్ అని అర్థం. ఇవ్వకుండా అమ్మేశాడు అనుకోండి, నేను వాడు చెప్పింది నమ్మాను, విత్ గుడ్ ఫెయిత్ ఓన్లీ ఐ హావ్ టేకెన్ దిస్ వన్. సో నాకు వచ్చే టైటిల్ కూడా గుడ్ ఫెయిత్తోనే నాకు మంచిదే వస్తుంది. అలా కాకుండా సపోజ్, అంటే దాని అర్థం ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్, ఎప్పుడైతే గుడ్ టైటిల్ నమ్మకంతో గుడ్ ఫెయిత్ తోటి అతను తీసుకున్నాడో, అవతల వాడు కనుక ఇన్ఫర్మేషన్ కనుక డిఫెక్టివ్ టైటిల్ గురించి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు బయ్యర్కు ఉండే రైట్ ఏంటంటే యూ కెన్ రిటర్న్ ఇట్, నాకు అక్కర్లేదని చెప్పి రైట్ హక్కు ఉంటుంది. జనరల్ కామన్ సెన్స్ ఉపయోగిస్తా ఉంటాయి, ఇందులో వేరే ఏం కాదు, సబ్జెక్ట్ అంతా కూడా జనరల్గా ఉంటుంది, అంత కామన్ సెన్సే, ఓకే, అంతే కదండి. వాడు కానీ చెప్పాడు అనుకోండి, చెప్పి అయినా సరే నేను తీసుకున్నానంటే ఐ యాక్సెప్టెడ్ అని అర్థం. సో అటువంటిప్పుడు దానివల్ల నేను కాన్సిక్వెన్సెస్ నేనే ఫేస్ చేయాలి. ఐ కెనాట్ గెట్ ఎ గుడ్ టైటిల్ టు ద గూడ్స్. నేను మంచి టైటిల్ ఎక్స్పెక్ట్ చేశానంటే నువ్వు వాళ్ళు చెప్పాడు కదా వాడు. సో అది when the transfer of the property in the goods is to take place at a future time or subject to some condition, the contract is called as agreed to sell. ఇక్కడ ఏంటంటే నీకు ప్రాపర్టీని గూడ్స్ అన్ని పంపిస్తాను, ట్రాన్స్ఫర్ చేస్తాను, ఓకే, ఇట్ విల్ టేక్ ప్లేస్ అట్ ఏ ఫ్యూచర్ టైం, అంటే పలానా డేట్కి నేను పంపిస్తాను. ఆర్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. కండిషన్స్ అంటే నువ్వు పేమెంట్ కనుక చేస్తే కనుక, నాకు పేమెంట్ కనుక పలానా టైం కనుక నువ్వు డబ్బులు అందిస్తే కనుక నేను పలానా టైం కల్లా నేను డిస్పాచ్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి కండిషనల్గా. అటువంటి కాంట్రాక్ట్స్ సంబంధించి అగ్రీడ్ టు సెల్ అంటే బోత్ ఆర్ అగ్రీడ్. వాడు అమ్మడానికి రెడీయే, వీడు కొనడానికి రెడీయే, కానీ మధ్యలో ఏంటంటే మీకు కొన్ని స్టిపులేషన్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి, అంటే ఫ్యూచర్ డేట్లో జరుగుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ అది అగ్రిమెంట్ టు సేల్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అనేటప్పటికి ఏంటంటే వాడు కొనేసినట్టు వాడు రాసేసుకుంటాడు, వీడు అమ్మేసినట్టు వీడు రాసేసుకుంటాడు, అది అబ్సల్యూట్ అంటే. దట్ ఈస్ కాల్డ్ ఎస్ సేల్. బట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఏమీ జరగదు. వీడు అమ్ముతాను అంటాడు, వాడు కొంటాను అంటాడు, ఈ మధ్యలో ఏదో కండిషన్స్ పెట్టుకుంటారు వీళ్ళు, అది ఎప్పుడు ఫ్యూచర్లో జరుగుతాయి. ఓకే, ఎన్ అగ్రిమెంట్ టు సెల్ బికమ్స్ ఎ సేల్ వెన్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. చూసానండి,
ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోయింది. దాని ప్రకారం వాడు అన్ని కూడా మెట్లు చేసాడు, డబ్బులు ఇడి పంపించేశాడు. వీడు చెప్పినట్టుగా వాడేమో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వేసేసాడు అనుకోండి, అంతే అయిపోయినట్టే. ఆడు డబ్బులు వచ్చేసినా వాడు కోర్సు డిస్పాచ్ చేసేసి మీకు పంపించేశాడు, డాక్యుమెంట్ టైటిల్ చేసి ఎలారో ఆర్ఆరో పంపించేశాడు, అయిపోయింది. సో దట్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ ఓనర్షిప్ షాల్ పాస్ ఆన్ టు దట్ సర్టెన్ డ్యూ, దెన్ ది అగ్రిమెంట్ బికమ్స్ ఎ సేల్ ఆన్ దట్ డే. అంటే ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఈ ఓనర్షిప్ అనేది ఆటోమేటిక్గా పాస్ అని అయిపోతుంది. ఎప్పుడు పాస్ అని అయిపోతుంది, వీడు డబ్బులు ముట్టినాయి అనుకోండి, ఓకే ఆ గూడ్స్ మీద హక్కు వచ్చేస్తుంది వీడికి. ఎప్పుడైతే డబ్బులు వీడికి ముట్టినాయో అంటే వీడు అమ్మేశాడు, వాడు అవతల డబ్బులు ఇచ్చేశాడు. సో ఈ గూడ్స్ వాడి పరం అయిపోయినట్టు లెక్క. అది ట్రాన్సిట్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే షిప్మెంట్లో ఉంటే మనకి వెళ్ళిపోయినట్టే కదా లెక్క. అది అంటే ఎప్పుడు అవుతుంది ఇది, ఓ ఫ్యూచర్ డేట్లో అవుతుంది. అంటే వాడికి రిసీవ్ చేసుకున్న తర్వాత వాడు హ్యాండ్ ఓవర్ పొజిషన్లోకి వెళ్ళిపోయినట్టు కాబట్టి వాడు హీ విల్ టేక్. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డిస్టింక్షన్ బిట్వీన్ ద సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. అగ్రిమెంట్ టు సెల్, దట్ ఇస్ 46.6. ఇక్కడ a sale is a contract in which parties have already performed their part. సేల్ కాంట్రాక్ట్ ఏంటంటే పార్టీస్ పర్ఫార్మ్ చేసేసారు, వీడు ఇక్కడ గూడ్స్ డిస్పాచ్ చేశాడు, వాడు డబ్బులు పంపిణీ చేసుకున్నాడు, అయిపోయింది, అది సేల్ కింద లెక్క. ఇన్ ఏ సేల్ ద ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్, ఓనర్షిప్ వెళ్ళిపోయింది. ఎందుకంటే డబ్బులు వచ్చేటప్పటికి ఆ గూడ్స్లో ఆ గూడ్స్కి ఓనర్ అయిపోతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెదర్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ అన్నాడు. ఎందుకంటే డెలివరీ అయినా అవ్వకపోయినా గూడ్స్కి ఓనర్ వీడే, వచ్చి తీరాల్సిన డబ్బులు పే చేసేసాడు, పైగా సేల్ కింద అయిపోయింది. అది సేల్ అయిపోయినట్టుగా అయిపోయింది, అసలు క్లోజ్ చేస్తారు అంటే అక్కడ డిస్పాచ్ చేసేసాడు. డిస్పాచ్ చేసినా లేకపోతే ట్రాన్సిట్లో ఉన్నా కూడా అది వీడి సరుకు కింద లెక్క. ఇప్పుడు ఏమవుతుందంటే రిస్క్ ఎవరు భరిస్తారు అంటే ఈ గూడ్స్ మీద వచ్చే రిస్క్ ఎవరికి వెళ్తుంది, రిస్క్ ఇన్ గూడ్స్ ఈజ్ విత్ ద బయ్యర్, కొనుక్కున్నవాడే. ఎందుకంటే డబ్బులు ఇచ్చేసాడు, ఇచ్చేటప్పటికి వీడు సొంతం అయిపోయినట్టు లెక్క. వాడు అక్కడ నేను ట్రాన్స్పోర్ట్ చేశాను రా బాబు అని చెప్పేసి వాడు ఆ రిసిప్ట్ కూడా పంపించాడు. మధ్యలోనే ఈ లారీ యాక్సిడెంట్ అయిందనుకో, దానికి ఎవడు బాధ్యత? అందుగురించి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ అనేదాన్ని మధ్యలో తీసుకొస్తారు. ఇన్సూరెన్స్ అనేటప్పటికి గొడవలు ఎంత. సో ఆ రకంగా ఏమవుతుందంటే రిస్క్ అనేది ఇట్ విల్ బి కమింగ్ టు దట్ బయ్యర్ వన్స్ ద పేమెంట్ వాజ్ మేడ్. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సెల్లర్కి రెస్పాన్సిబిలిటీ ఏముండదు, డబ్బులు వచ్చేసి నీకు గూడ్స్ పంపించేసాను, ఇంకా నీ కర్మ, నువ్వు రిసీవ్ చేసుకో, దట్స్ ఆల్. ఇన్ ఏ సేల్ ఇఫ్ ద సెల్లర్ డజంట్ డెలివర్ ద గూడ్స్, ఒక్కవేళ కనుక సేల్ అయిపోయింది కానీ సెల్లర్ ఏం చేస్తాడు, నేను పంపించేస్తానని చెప్పి అన్నాడు, రేపే డిస్పాచ్ చేసేస్తాను, డబ్బులు పంపించేసాడు పాపం, రేపొద్దున యాక్చువల్గా ఇవ్వాలి వాడు, ఆడు ఇవ్వలేదు అనుకోండి, డెలివరీ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే బయ్యర్ కెన్ ఫైల్ ఏ సూట్. బయ్యరు కొనుక్కున్నవాడు సూట్ ఫైల్ చేస్తాడు, డెలివరీ కనుక చేయకపోతే వాడు కనుక వాడి దగ్గర ఆపేస్తాడు. ఎందువల్ల ఇక్కడ ఏంటంటే సేల్లో ఏంటంటే మీకు టోటల్గా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క, బయ్యర్ ఓనర్ అయిపోయినట్టు లెక్క, గూడ్స్ మీద ఓనర్ అయిపోయినట్టు లెక్క. వాడికి అన్ని హక్కులు వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్ళి రాబట్టుకునేలాగా వాడు వెళ్ళిపోతాడు. సో సూట్ ఫైలింగే ఆప్షన్ వాడు. ఇఫ్ ద బయ్యర్ డస్ నాట్ పే ద గూడ్స్, ఒకవేళ కనుక బయ్యర్ పే చేయలేదు అనుకో, డబ్బులు కనుక పే చేయలేదు అనుకో, ది సెల్లర్ కెన్ క్లెయిమ్, ఫైల్ ఏ సూట్ అండ్ డిమాండ్ ద ప్రైస్. ఇక్కడ ఏం చేస్తాడు, వాడు డబ్బులు పే చేయలేదు, సెల్లర్ ఏమో డిస్పాచ్ చేసేసాడు గూడ్స్, అంటే రెండు అటు సైడ్ అది జరిగితే ఇటు సైడ్ ఇది జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే బయ్యర్ ఏమో డబ్బులు పంపించలేదు కానీ పాపం వీడియో షిప్మెంట్ చేసి పంపించేశాడు అని ఎల్ఆర్ అన్ని పంపించేశాడు. అప్పుడు ఏం చేస్తాడు, వీడికి క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వీడు ఏం చేస్తాడు, సెల్లర్ ఏం చేస్తాడంటే డిమాండ్ చేస్తాడు, వాడిని సూట్ ఫైల్ చేస్తాడు. ఎవరి మీద, బయ్యర్ మీద. ఎందువల్ల, డబ్బులు పే చేయలేదు. He also has the right to stop the delivery of the goods in transit and he can also resell the goods. ఇక్కడ ఏమవుతుంది, ఎలాగ డబ్బులు రాలేదు కదా, ఇప్పుడు ఎవరు ఓనర్ ఆఫ్ ద గూడ్స్ ఎవరంటే సెల్లరే ఓనరు. ఎందుకంటే వాడు డబ్బులు ఇవ్వనంత వరకు గూడ్స్ వాడి దారిలో ఉన్నా సరే వీడి వెళ్ళలేదు కదా, వాడి చేతికి వెళ్ళలేదు కదా. ఓకే, అప్పుడేం చేస్తాడు, ఈ ట్రాన్స్షిప్మెంట్ ట్రాన్స్పోర్ట్ వాడికి ఏమైనా అటువంటి క్లాజ్ ఉందనుకోండి, ఒక్కోసారి క్లాజులు కూడా పెడతా ఉంటారు. ఎందుకంటే ఇది వెళ్ళేటప్పటికి 3 days పడుతుంది, ఈ లోపల వాడు ఇస్తా అన్నది 3 daysలో వాడు ఇచ్చేయాలి. వాడు ఇవ్వకుండా వాడు పెండింగ్ పెడితే కనుక నేను అట్ ఎనీ టైం నీకు నోటీస్ ఇచ్చి నేను ఆపేస్తాను, అప్పుడు నువ్వు చెప్పిన వెంటనే నువ్వు ఆపేసి మన వెనక్కి పట్టాలని చెప్పేసి వాడు కండిషన్ పెట్టుకుంటాడు.
ట్రాన్స్పోర్ట్ అథారిటీతో. సో ఆ రకంగా ఏం చేశాడు, ఇన్ఫార్మ్ చేసేసాడు అనుకోండి, జస్ట్ బ్రింగ్ ఇట్ బ్యాక్, యూ స్టాప్ దట్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అన్నాడంటే ఆగిపోతాడు. అదర్వైజ్ అదేమీ లేనప్పుడు డెలివరీ అయిపోతుంది, అది వేరే విషయం. సో ఆ రకంగా he will have every right to stop the delivery of the goods in transit and he can also resell the goods. ఆ గూడ్స్ని మీరు అమ్మేసుకోవచ్చు కూడా, ఎందుకంటే నువ్వు డబ్బులు పే చేయలేదు, పే చేయనప్పుడు ఇంకా నీ గూడ్స్ కాదు, ఇది నా గూడ్సే, సో నా గూడ్స్ నా ఇష్టం, నీకు కాకపోతే ఇంకోటి అమ్ముకుంటాను. సో దిస్ ఆర్ ఆల్ ద సింపుల్ లాజిక్స్. నెక్స్ట్, అది ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏంటంటే సేల్ దాని గురించి. ఇప్పుడు నౌ అగ్రిమెంట్ టు సెల్. అగ్రిమెంట్ అంటే ఓన్లీ కాగితాల మీద రాసుకుంటారు, నేను అమ్ముతాను నీకు కొనుక్కుంటాను. An agreement to sell is an act in which parties are acted to be perform their mutual promises. వీడు డబ్బులు పంపిస్తా అన్న ప్రామిస్ వీడు చేస్తాడు, నేను గూడ్స్ ఇస్తానని చెప్పేసి వాడు అంటాడు. అవన్నీ కూడా మీకు పెండింగ్లో ఉంటాయి ఏంటి, అగ్రిమెంట్ టు సెల్లో. అది పెర్ఫామ్ చేయకుండా ఉంటాయి. పెర్ఫామ్ చేసేస్తే కనుక సేల్ కింద మారిపోతుంది. వాడు డబ్బులు పంపించేసి గూడి పంపించేస్తే సేల్ అది చేయకుండా అన్నంత వరకు ఇట్ విల్ బి కాల్డ్ ది అగ్రిమెంట్ టు సెల్ కిందే వస్తుంది. In an agreement to sell, the ownership of the goods is added to pass from the seller to the buyer at a later date after the fulfillment of certain conditions as agreed upon by the seller and the buyer. ఇది అంతే కదండి. అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బయర్స్కి రావు హక్కు, అలాగే సెల్లర్కి వాడి హక్కు వాడికి పోదు. సో దిస్ ఈజ్ ద త్రిశంకుగా ఉంటుంది. The risk in goods is still with the seller. ఇక్కడ ఏమవుతుందో అంటే, ఎప్పుడైతే మీకు అగ్రిమెంట్స్ అవి సేల్లో ఉందో, గూడ్స్ అనేది డెలివరీ అవ్వలేదు కాబట్టి, సేల్ కింద కన్వర్ట్ అవ్వలేదు కాబట్టి, ఆ గూడ్స్ బయ్యర్కి వెళ్ళదు కాబట్టి, ఆటోమేటిక్ పొజిషన్కి వెళ్ళదు కాబట్టి, డబ్బులు పే చేస్తే వెళ్తుంది, చేయలేదు కదా, అది ఇంకా పూర్తి చేయలేదు. అందువల్ల ఏమవుతుందంటే రిస్క్ ఏమవుతుంది, వాడి సెల్లర్ దగ్గరే ఉంటుంది. అండ్ పాసెస్ టు ద బయ్యర్ ఎప్పుడు వెళ్తుంది, ఓన్లీ ఆఫ్టర్ ద అగ్రిమెంట్ ఆఫ్ ద సెల్ బికమ్స్ సేల్. అంటే వాడు డబ్బులు పే చేస్తే కనుక అప్పుడు ఆ రిస్క్ వాడికి వెళ్ళిపోతుంది, బయ్యర్కి వెళ్ళిపోతుంది. In an agreement to sell, if the buyer doesn't deliver the goods, ఒకళ్ళు ఇది ఇందా చెప్పింది, డెలివరీ చేయకపోతే కనుక the buyer can only claim damages in a suit and cannot demand the delivery as a in an agreement of sale. Agreement of sale ను సేల్ అక్కడ చూడండి. ఇక్కడ అగ్రిమెంట్ ఆఫ్ సెల్లో ఇది సెల్లర్ డస్ నాట్ డెలివర్ ది గూడ్స్ కనుక డెలివరీ చేయలేదు అనుకోండి, ఓకే, చేయనప్పుడు వాడికి రాలేదు కదా, రానప్పుడు అప్పుడు ఏం చేస్తాడు, జస్ట్ ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ సేల్ అంటే దాని అర్థం ఏంటంటే డబ్బులు పంపలేదు, బయ్యరు డబ్బులు పంపలేదు. ఓకేనండి. పంపితే ఇది వేరేగా విషయం ఉంటుంది, సూట్ ఫైల్ చేయాలి. పంపలేదు కాబట్టి, ఇంకా స్టిల్ పెర్ఫార్మ్ అవ్వలేదు కాబట్టి, అగ్రిమెంట్ టు సేల్ కింద ఉంది కాబట్టి, ఇప్పుడు ద బయ్యర్ కెన్ ఓన్లీ క్లెయిమ్ ద డ్యామేజెస్ ఇన్ ఎ సూట్. అంతేగాని డెలివరీ ఆఫ్ ద గూడ్స్ నాకు ఇవ్వాలని చెప్పేసి వాడేం బాధపడు, నాకు అక్కర్లేదు. కెనాట్ డిమాండ్ ఫర్ డెలివరీ యాజ్ ఎ సేల్ ఈజ్ నాట్ ఎట్. ఎందుకంటే సేల్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి వాడికి ఏ రైట్ ఉంటుందంటే డ్యామేజెస్ మాత్రం క్లెయిమ్ చేస్తాడు, డెలివరీ చేయమని మాత్రం వాడు సూట్ ఫైల్ చేయడు. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్. అది అంటే ఇది మీకు ఎలాగంటే, నేను ఇంకా క్లియర్గా చెప్పగలనంటే నేను ఎలా చెప్తానంటే, శివకాశి ఉందండి, శివకాశి నుంచి మనం టాపాసులు తెప్పించుకుంటాం, క్రాకర్స్. వాడు ఏం చేస్తాడు, అక్కడ అమ్ముతున్నాడు, మనం కొనుక్కునేవాడు. ఓకేనండి. ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అయ్యాం, నాకు ఎంత 1,00,000 రూపాయల సరుకు పంపిస్తా అన్నాడు. పంపిస్తా అన్న తర్వాత నేనేం చేశానంటే డబ్బులు ఇంకా పంపలేదు, వాడు అక్కడ సరుకు కూడా డిస్పాచ్ చేయలేదు, ఆ స్టేట్లో ఉంది. అగ్రిమెంట్ అయితే మాత్రం అయ్యింది. సో నేను పంపించమనే చెప్పాను వాడు. ఓకేనండి. పంపించమన్నప్పుడు నేను కన్ఫైన్ అయిపోయాను, నువ్వు కనుక అక్కడ డిస్పాచ్ చేసావంటే మాత్రం ఇమ్మీడియట్గా నేను ఆర్టీజీఎస్ చేసేస్తాను నీకు అని చెప్పాను. కానీ ఇప్పుడు డిలే ఎక్కడ ఉంది, వాడి దగ్గర డిలే చేసి వాడు దీపావళికి కనీసం ఒక 5 రోజుల ముందే అయినా సరే డిస్పాచ్ చేయాల్సింది. జస్ట్ బిఫోర్ దీపావళి వాడు డిస్పాచ్ చేసేవి. ఇప్పుడు వీడి పరిస్థితి ఎలా ఉంటుందండి, ఆ గూడ్స్ తెచ్చుకున్న ఉపయోగం ఏముంది వీడికి, ఎందుకంటే దీపావళి అయిపోయిన రోజు వస్తాయి, ఏం చేసుకుంటాడు గూడ్స్ క్రాకర్స్ అన్ని కూడాను. అందుగురించి వీడు ఏం చేస్తాడంటే, నీ గూడ్స్ నాకు అక్కర్లేదు,
అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నీడ్ ఆఫ్ యువర్ గూడ్స్. ఎందుకంటే నేను చేద్దాం అనుకున్న పేమెంట్ కూడా నేను చేయను. ఎందుకంటే యాజ్ పర్ ద టైము నేను చెప్పిన ప్రకారం నువ్వు డిస్పాచ్ చేయలేదు. రెండోది, ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల, డిలే చేసిన వల్ల నేను ఈవెన్ ఐఎమ్ రెడీ టు పే దట్ అమౌంట్, పే చేయగలిగే సత్తా నాకు ఉంది. అయినప్పటికీ కూడా ఇట్స్ నాట్ ఎ పాయింట్ హియర్. ఐ విల్ గో ఎగ్నెస్ట్ యూ ఫర్ ద డ్యామేజ్ని క్లెయిమ్ చేస్తాను. ఎందుకంటే దీనివల్ల నేను బిజినెస్లో నాకు గూడ్స్ రాలేదు, నా బిజినెస్ లేదు. సో ఐ ఎస్టిమేటెడ్ లాస్ ఆఫ్ మై బిజినెస్ ఈజ్ 50,000. సో అని చెప్పేసి డ్యామేజ్ క్లెయిమ్ చేస్తాను. సారీ. In an agreement to sell, the seller may not part with that goods until he is paid that price. Agreement of sale అంటే seller may not part with the goods. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏంటంటే ఆ గూడ్స్ లోకి తనకి ఏమాత్రం ప్రమేయం అంటిల్ హీ పేడ్ ద ప్రైస్. అతను పే చేసేంత వరకు కూడా, అంటే బయ్యర్ పే చేసేంత వరకు కూడా ఆ సెల్లర్కి ఆ గూడ్స్ లో ఏమి పార్ట్ చేయండి పంపడానికి కానీ ఏం చేయడానికి అవకాశం లేదు. అండ్ దట్ విల్ బి గూడ్స్ విత్ హిమ్ ఓన్లీ. ఆ హక్కులన్నీ కూడా గూడ్స్ అన్నిటికీ సెల్లర్కే ఉంటాయి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ కండిషన్స్ అండ్ వారంటీస్. ఏంటి? వాట్ ఆర్ ద కంటెంట్స్ యు సీ? ఇంట్రడక్షన్, మీనింగ్ ఆఫ్ కండిషన్ అండ్ వారంటీ, implied conditions and warranty, sum up. కండిషన్స్ అండ్ వారంటీస్ ఎక్కడ వస్తాయి? ఇది ఒకటి కొంచెం కాంప్లికేటెడ్. ఇది కూడా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ బెటర్ వే. ఇక్కడ ఏదైనా ఒక వస్తువు మనం కొన్నాం అనుకో, మార్కెట్లోకి వెళ్ళి కొనదలుచుకుంటే వాడు బోర్డ్ అని చెప్తాడు సేల్ ఆఫ్ గూడ్స్లో. సరే, నెంబర్ 1 క్వాలిటీ సార్ ఇది, తర్వాత ఈ క్వాంటిటీ పరంగా మీకు కరెక్ట్గా ఈ ప్యాకెట్ అంతా కూడా కిలో ప్యాకెట్స్ ఇవన్నీ కూడాను సీల్ ప్యాకెట్స్, అందులో దాని ప్రమాణమైన సరుకు ఇదంతా కనుక మీరు వాడితే కనుక మీకు మంచి బాగా అన్నం అవుతుంది అని చెప్పి రైస్ గురించి ఏదైనా చెప్పచ్చు, ఐటెం గురించి. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడు? టర్మ్స్ అండ్ కండిషన్స్ రిగార్డింగ్ ద నేచర్, క్వాలిటీ, క్వాంటిటీ ఆఫ్ ద గూడ్స్ అన్నిటి కూడా మన దగ్గర చెప్తున్నాడు. స్టిపులేషన్స్, సర్టెన్ స్టిపులేషన్స్ అంటే దట్ మీన్స్ ప్రామిసెస్. ఇట్ నథింగ్ బట్ ఏ ప్రామిసెస్. అన్నీ కూడా అన్ని చెప్తున్నాను ఫ్యాక్ట్స్ కింద మనం చెప్తున్నట్టు లెక్క. అంటే గ్యారంటీగా చెప్తారు. దే ఆర్ ఆల్సో మెనీ ఆబ్లిగేషన్స్ అండర్ ద కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆఫ్ గూడ్స్. ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్, మీనింగ్ ఆఫ్ కండిషన్ అండ్ వారంటీ అంటే మనం ఫేస్ చేసేదాని గురించి చెప్పాను కదా. స్టిపులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఒక గూడ్స్, సేల్ ఆఫ్ గూడ్స్లో మనం ఫేస్ చేస్తాం. ఇవన్నీ మనం ఏం చెప్తాం? ఆబ్లిగేషన్ అని కూడా చెప్తాం. ఎందుకంటే ఈ ఆబ్లిగేషన్స్ ఎక్కడ వస్తాయి? కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్లో వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ చెప్తేనే కదా వాడు గూడ్స్ మనం అమ్మినప్పుడు మనం కొంటాం, అట్రాక్ట్ అయ్యి. ఇప్పుడు మీనింగ్ ఆఫ్ కండిషన్ అండ్ వారంటీ ఏంటి? when we are coming to this condition and warranty, first of all ఏంటంటే, if the stipulation agreed is breached. స్టిపులేషన్ అంటే మన పైన చెప్పుకున్నాం చూడండి, స్టిపులేషన్స్ అంటే అవే కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్, క్వాలిటీ అన్నీ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా అవన్నీ కూడా వైలేట్ అయినాయి అనుకోండి, నాట్ కంపైల్, చెప్పినట్టుగా కంపైల్ అవ్వలేదు అనుకోండి, ఏ రైట్ టు ట్రీట్ ద కాంట్రాక్ట్ యాజ్ రిపీటెడ్ క్యాన్సిల్ ఈజ్ నోన్ యాజ్ ఎ కండిషన్. మనం ఏం చేస్తామంటే కండిషన్ దేన్ని అంటామంటే, అంటే కండిషన్ లెక్క ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే కనుక మనం నమ్మాం కాబట్టి మనం అట్రాక్ట్ అవుతాం పర్చేజ్ చేయడానికి అండర్ సేల్ ఆఫ్ గూడ్స్ కాంట్రాక్ట్. అవి వైలేట్ అయినాయి అనుకోండి, సో ఏమవుతుంది అప్పుడు? ఇది ఆ కాంట్రాక్ట్ అనేది ఆటోమేటికల్ వీ కెన్ ట్రీట్ ఇట్ as a cancel, బికాజ్ హియర్ కండిషన్ అనేది ప్లే చేస్తుంది కదా. ఆ కండిషన్ వైలేట్ అయింది కాబట్టి ఐఎమ్ రెడీ టు గో ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ దట్ ట్రాన్సాక్షన్స్. బ్రీచింగ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటాం. వారంటీ ఏంటి? వారంటీ ఏంటంటే పైన ఆల్రెడీ ఒకటి ఉంది, బ్రీచ్ అయిపోయింది, వైలేట్ అయిపోయింది.
అటువంటి ఛాన్సెస్ అనేది జరిగినప్పుడు ఆ కండిషన్స్ అనే దానికి కూడా ఆ కండిషన్ మీరు సపోర్టింగ్ పెడతారు అనమాట. అంటే ఏంటంటే నేను ఇవన్నీ చెప్తున్నాను, దాని ప్రకారం మనకుంటే రైట్ ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు, రైట్ టు ట్రీట్ ద కాంట్రాక్ట్ యాజ్ క్యాన్సిల్ చేసేయచ్చు. కానీ దానికి స్టిపులేషన్ ఏంటంటే కొలాటరలైజ్ చేస్తారు. స్టిపులేషన్ కొలాటరల్ అంటే ఏంటంటే టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. ఇప్పుడు మీకు చెప్పాను, ఆ రకంగా కనుక క్వాలిటీ కానీ లేకపోయినా, క్వాంటిటీ కానీ తక్కువ వచ్చినా, నేచర్ కూడా ఎంత తేడాపాడాలు వచ్చినా కూడా నేను దాన్ని కాంపన్సేట్ చేస్తాను అని. అంటే దట్ ఈస్ కాల్డ్ ద వారంటీ. సో వారంటీ ఈజ్ ఎ స్టిపులేషన్ కొలాటరల్ టు ద మెయిన్ పర్పస్. మెయిన్ పర్పస్ కి వాడు సపోర్టింగ్ గా వాళ్ళు కొలాటరలైజ్ చేస్తారు. ఒక అనదర్ ప్రామిస్ ఈజ్ గివింగ్. సో ద బ్రీచ్ ఆఫ్ సచ్ స్టిపులేషన్ గివ్స్ రైజ్ టు క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్ ఓన్లీ. ఇప్పుడు ఇందులో వారంటీలో చేసేది ఏంటంటే మనం ద బ్రీచ్ ఆఫ్ సచ్ స్టిపులేషన్, ఇటువంటి సిచ్యువేషన్కి వచ్చేది రైజ్ టు క్లెయిమ్ ఓన్లీ ఫర్ డ్యామేజెస్. ద పార్టీస్ కెనాట్ రిజెక్ట్ ద గూడ్స్ అండ్ ట్రీట్ ద కాంట్రాక్ట్ యాజ్ రిపీటెడ్. ఇందులో మనం క్యాన్సిల్ చేయడానికి, గూడ్స్ రిజెక్ట్ చేయడానికి లేదు వారంటీకి వచ్చేటప్పటికి. ఎందువల్ల వాడు పై కండిషన్ కనుక జరిగితే రెండో కండిషన్ వారంటీ ఇస్తున్నాడు. వారంటీ అంటేనే అదే, ఆ స్టిపులేషన్ కొలాటరలైజ్ చేశాడు మెయిన్ పర్పస్. సో ఫస్ట్ దాని ప్రకారం కనుక డైరెక్ట్ కండిషన్స్ ప్రకారం, ఫస్ట్ దాని ప్రకారం అగ్రిమెంట్ కనుక లేదు కనుక క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా, నాకు అక్కర్లేదని చెప్పేసి వాడు మానబడేస్తాను కోర్స్. ఎందుకంటే అన్ని కూడా వైలేషన్ వచ్చినాయి కాబట్టి. దట్ ఈస్ ద స్ట్రైట్ అవే సింగిల్ స్టెప్, నోన్ యాజ్ ఎ కండిషన్ అంటాం. కానీ రెండో దానికి వచ్చేటప్పటికి ఆ కండిషన్కి కొంచెం మ్యాపింగ్ చేశాడు, స్పెసిఫై చేశాడు. ఏమైనా జరిగితే కనుక నేను కొలాటరలైజ్ చేస్తానంటే, అంటే నేను డ్యామేజ్ చేశాను, అది క్వాలిటీ ఎందుకు అయితే కనుక నేను వారంటీ ఇస్తాను, అంటే రిప్లేస్ చేస్తాను. ఇది సపోర్ట్ పార్ట్ కలిపోయింది అనుకోండి, కొత్త పార్ట్ నేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కంపెనీ చేత వేయిస్తానండి, అంటే వారంటీ ఉంది కాబట్టి. సో ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇది మనం క్యాన్సిల్ చేయడానికి లేదు, గూడ్స్ నాకు అక్కర్లేదని చెప్పడానికి లేదు. వన్స్ యూ యాక్సెప్టెడ్ దిస్ వారంటీ కండిషన్స్, స్టిపులేషన్ కొలాటరల్ ఒప్పుకుంటే మీరు గూడ్స్ రిజెక్ట్ చేయడానికి లేదు, యాక్సెప్ట్ చేయాల్సిందే. కానీ ఏం చేయాలి నెక్స్ట్ ఆప్షన్ అంటే డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాం. ఇది పోయింది కాబట్టి నువ్వు రిప్లేస్ చేయి, దట్ మీన్స్ వారంటీ అనేది క్లెయిమ్ చేస్తాం. అది the buyer can waive the fulfillment of the condition, or he can treat it as non-fulfillment of a warranty. However, if the buyer has accepted the goods, then a choice is not available to that buyer and he has to treat the seller as a breach of warranty only. అది పైన నేను చెప్పిందే. నెక్స్ట్ implied condition and warranties. Implied conditions and warranty అంటే ఏంటంటే, implied conditions అంటే కండిషన్స్ కి వారంటీస్ కి ఇంప్లాయిడ్నెస్. ఎంప్లాయిడ్ అంటే ఏంటంటే ఇంకా అది ఆటోమేటిక్ మాట. అది ఎలా వస్తాయంటే, టైటిల్ ఆఫ్ ద సెల్లర్, there is an implied condition on the part of the seller that he will have a right to sell the goods at the time when the ownership is to pass to that buyer in case of agreement to sell. అంటే see here, implied conditions and warranties వచ్చేటప్పటికి ఏమున్నాయి చూడండి. టైటిల్ ఆఫ్ ద సెల్లర్ అంటే అమ్మేవాడి యొక్క టైటిల్. ఒక గూడ్స్ అమ్ముతున్నాడు అనుకోండి, ఆ గూడ్స్ వాడికి చెందినయా కాదా, అది. అంటే స్టోరీడ్ గూడ్స్ కూడా అమ్మొచ్చు కదా వాడు, దొంగతనంగా సంపాదించిన గూడ్స్ కూడా వాడు అమ్మొచ్చు కదా, అది. అలాగే రెండోది బి, సేల్ ఆఫ్ గూడ్స్ బై డిస్క్రిప్షన్, చెప్పినట్టు ప్రకారం వాడు అమ్ముతున్నాడు అనుకోండి. సో అది కూడా ఎంప్లాయిడ్ కండిషన్ కింద లెక్క. ఏంటివి, అలాగే సేల్ బై శాంపిల్ సి, అంటే శాంపుల్ చూపించి మనకి మొత్తం అంతా అంటగడుతున్నాం, అంటే దాని అర్థం ఏంటి, ఆ శాంపుల్ బేసిస్ మీద మనం కొంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే అండి ఎంప్లాయిడ్ కండిషన్స్ అనేది అంటాడంటే వారంటీస్. నేను కొంటున్న అన్ని కూడాను మంచిగానే అనుకుని కొంటున్నాను. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ ఎంప్లాయిడ్, అంటే నేను నమ్మి నేను తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా, ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా. ఒకవేళ కనుక వైలేషన్ ఉందనుకోండి, at any time I will get return back that goods, మీకు మానపడేస్తాను, నాకు అక్కర్లేదు, ఐ విల్ రిజెక్ట్ ఇట్. అది ఇంకా చచ్చినట్టు వాడు యాక్సెప్ట్ చేయాల్సింది, రిజెక్ట్ చేశాడంటే వాడు తీసుకుని మనం డబ్బులు ఇవ్వాల్సింది అని క్లెయిమ్ చేసేస్తాం డబ్బులు. అది 1 by 1 అవుతాం. టైటిల్ ఆఫ్ ద సెల్లర్,
వాడు ఒక టీవీ నాకు అమ్మాడు. There is an implied condition on the part of the seller that he will have a right to sell the goods at the time when the ownership is to pass the buyer in case of agreement to sale. వాడు ఏం చేశాడు, ఆడ అమ్మే టైంకి ఓనర్షిప్ అంతా కూడాను తనకు ఉన్నట్టుగానే నేను అనుకున్నాను. ఓకే, అందు గురించి ఏంటంటే ఓనర్షిప్ తనకు ఉంది కాబట్టి, తనకు పాస్ అయింది కాబట్టి ఆ ఓనర్షిప్ తోటి నేను తీసుకున్నాను. కాబట్టి ఇది టైటిల్ అతను ఉంది, ఆ టైటిల్ నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అనుకుంటున్నాను. కానీ నాకు తర్వాత తెలిసింది అది వేరే వాడి దగ్గర కొట్టేసిన ఫ్రిడ్జ్ అట్ట, అది నాకు అమ్మేశాడు. సో ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా దగ్గర డబ్బులు తీసేసుకున్నాడు కదండి, తీసేసుకున్నా కూడా అది యాక్చువల్గా స్టోలెన్ ఐటమ్స్, అంటే టైటిల్ అతనికి లేదు, ఆ గూడ్స్ మీద టైటిల్ లేదు, హక్కు లేదు. అటువంటిది నాకు హక్కు ఉన్నట్టుగా నమ్మించి అమ్మేశాడు. సో నేను ఏం చేస్తానంటే ఐ కెన్ క్లెయిమ్ ద అమౌంట్ ఫ్రమ్ ఈ ఫ్రిడ్జ్ అవన్నీ కూడా మొహాన పడేసి, లేదు అనుకోండి పోలీసు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, అరే బాబు ఇది దొంగ సరిగ్గా బాబు, ఒక దగ్గర దొంగలు కొట్టేశారు ఇది ఫ్రిడ్జ్ అని చెప్పేసి మనకి ₹1 కూడా చేతిలో పెట్టడం, అది పట్టుకుపోతారు. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? డబ్బులేమో వాడికి ఇచ్చేసాం సెల్లర్కి, ఇక్కడేమో పోలీసు వాడు వచ్చి ఇట్ ఈస్ స్టోలెన్ గూడ్స్ అని చెప్పేసి, స్టోలెన్ గూడ్స్ మనం రిప్లై కూడా ఇవ్వడానికి ఏం లేదు, మన అమాయకంగా కొనుక్కుంటే దానికి మన కర్మ అనుకుంటాం, అది పట్టుకుపోయారు. సో అల్టిమేట్గా నేను కదా లోజర్ని. సో నాకుండే రైట్ ఏంటంటే టైటిల్ ఆఫ్ ద సెల్లర్ లేదు కాబట్టి, వాడు స్టోలెన్ గూడ్స్ నాకు అమ్మాడు కాబట్టి ఐ కెన్ గెట్ రికవర్డ్ ఫ్రమ్ దట్ అమౌంట్ ఫ్రమ్ దట్ సెల్లర్. అది ఇక్కడ మీనింగ్. నెక్స్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ బై డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అనేటప్పటికీ మీకు ఏముందండి, ఓ శాంపుల్ మనకు చెప్తాడు, దేర్ ఈజ్ ఇంప్లాయిడ్ కండిషన్ ద గూడ్స్ షల్ కరస్పాండ్ విత్ ద డిస్క్రిప్షన్. చెప్పాడు ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు, దీని ప్రకారం ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను సార్, పొడిగింత వెడల్పెంత ఇవన్నీ కూడా మా దగ్గర మ్యాట్స్ ఉన్నాయని మీకు పంపిస్తాను అంటాడు. కానీ అవి లేవనుకోండి, అండ్ ఒక రకంగా చెప్పింది డిస్క్రిప్షన్ ప్రకారం లేనట్టే కదా. సో ఐ కెన్ రిజెక్ట్ ద గూడ్స్ అండ్ క్లెయిమ్ బ్యాక్ ద ప్రైస్. అదే ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్పాడు. ఏ సెల్స్ సర్టెన్ కర్టెన్స్ టు బి బై describing them to be of the 17th century. Later on we discovered that the curtains are not of the 17th century. A can reject the goods and claim back the price. అంటే ఇంప్లాయిడ్, ఇట్ ఇస్ ఇంప్లాయిడ్ అన్ని కూడా వారు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకు రైట్స్ ఉన్నట్టు లెక్క. అలాగే సేల్ బై శాంపిల్. ఓ శాంపిల్ చూశాడు, శాంపిల్ నాకు నచ్చింది, దాని ప్రకారం బల్క్ అంతా కూడా పట్టుకొచ్చి పంపించేసాడు. తీరా చూసేటప్పటికి ఈ శాంపిల్కి దానికి తేడా వచ్చింది. సో ఇన్ దట్ కేసు ఎలాగో వచ్చేసినాయి కదా, సేల్ కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఐ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్, ఐ నీడ్ నాట్ కాంప్రమైజ్ టు ద సిచ్యువేషన్, సింపుల్గా ఐ కెన్ రిటర్న్ ఇట్ బ్యాక్. అది ఇక్కడ ఏం చెప్తాను. ఏ వాంట్స్ టు బై రబ్బర్ మెటీరియల్ ఆఫ్ ద సర్టెన్ లెంగ్త్ అండ్ విడ్త్. బి షోస్ ఎ శాంపిల్ ఏ. A approves the sample, but B delivers the same material with the variation in the length of the rubber. So A rejects the goods as the goods did not correspond with that sample in quantity. Simple. Alage sale is by sample as well as by description. Description sample రెండు కూడా చెప్పి మనకు అన్నాడు, కానీ రెండు కూడా టాలీ అవ్వదు. సో అటువంటిప్పుడు కూడా ఐ కెన్ రిజెక్ట్. నెక్స్ట్, క్వైట్ పొజిషన్. Quiet position. What is meant by quiet position? There is an implied warranty that the buyer shall have and enjoy quiet position of the goods. అంటే ఏంటంటే వారంటీ అనేది సెపరేట్గా ఇస్తాడు మనకి. అంటే ఏంటంటే సపోజ్ ఒక ఐటమ్ కొన్నప్పుడు సార్ దీనికి 2 years వారంటీ, 3 into వారంటీ అని చెప్పేసి దాని సప్లిమెంట్ కింద కొలాటరలైజ్ కింద చెప్తాడు మనకి. ఇక్కడ అలా ఉండదండి, ప్రతి గూడ్స్కి కూడా ఎంప్లాయిడ్ వారంటీ మాట. ఇట్స్ అన్ ఆటోమేటికల్ ఎంప్లాయిడ్ వారంటీ. దాన్ని మనం క్వైట్ పొజిషన్ అంటాం. అంటే ఏంటంటే ఈ ఐటమ్ కనుక మీరు తీసుకుంటే, ఆ క్వైట్ పొజిషన్లో ఉన్న ఐటమ్ కనుక మీరు తీసుకుంటే అందులో ఏ పార్ట్ పోయినా కూడా ఇమ్మీడియట్గా రిప్లేస్ చేసేస్తారు. దానికి మళ్ళీ వారంటీలు, స్లిప్పులు, స్టాంపులు ఏమి ఉండవు. అంటే దాన్ని జనరల్గా ఏంటంటే క్వాలిటీ అష్యూరెన్స్ కింద హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీలు తయారు చేసే ప్రోడక్ట్స్కి ఈ క్లాజ్ ఉంటుంది, క్వైట్ పొజిషన్. దిస్ ఇస్ సోనీ అన్నీ కూడా అటువంటి. సో అంటే ఇంకా డిఫెక్ట్ రాదు. ఒకవేళ డిఫెక్ట్ వచ్చినా కూడా దే విల్ బి టేక్ కేర్ ఆఫ్ దట్ రిప్లేస్మెంట్ పార్ట్.
ఆటోమేటిక్ వారంటీ, ఇట్స్ ఇంప్లాయిడ్ వారంటీ. దిస్ ఇస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్ కింద రావచ్చు. క్వైట్ పొజిషన్ అంటే అండ్ గూడ్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ చార్జ్ ఆర్ ఎన్కంబ్రెన్స్. దిస్ ఈజ్ అనదర్ వన్. ఇది కూడా ఇంప్లాయిడ్ అంటే ఏంటంటే మనం తీసుకున్న గూడ్స్ మన పట్టుకొచ్చి ఇస్తున్నాడు, మనం కొనుక్కుంటున్నాం. ఏ ఏ నమ్మకంతో కొనుక్కుంటున్నాం మనం? ఐ థింక్ దట్ దెర్ ఈజ్ నో ఎన్కంబరెన్స్, చార్జ్ కానీ ఎన్కంబరెన్స్ కానీ లేదు, అంటే దాని మీద ఇంకోటి ఎవడో లీన్ కానీ ఏమి లేదు అని నమ్మి దగ్గర నుంచి తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంప్లాయిడ్. సో ఇటువంటిప్పుడు నేను కనుక అది తీసుకున్న తర్వాత ఎవడో వచ్చి గూడ్స్ అన్నిటి మీద మేము తీసుకున్న గూడ్స్ నువ్వు ఎలా తీసుకుంటావు అని చెప్పేసి వాడు పట్టుకుపోయాడు అనుకో. సో న్యాచురల్గా ఐ కెన్ క్లెయిమ్ దట్ కాస్ట్ ఫ్రమ్ దట్ సెల్లర్. ఇది ఎక్కడ వస్తుందంటే జనరల్గా బ్యాంకులు ఫైనాన్స్ చేస్తుంటాయి, ఓడి ఓసిసి, ఎస్పెషల్లీ ఓసిసి. హైపోథికేషన్ స్టాక్ ఉంటుంది మెడికల్ షాప్లోను వాటిలోను, ఈ ఫైనాన్స్ విత్ సో అండ్ సో బ్యాంక్ అని చెప్పేసి పెట్టుకుంటారు. హైపోథికేటెడ్ టు సో అండ్ సో బ్యాంక్ అని చెప్పేసి వాళ్ళు బోర్డు ప్లేస్ చేయాలి. అది కనుక ప్లేస్ చేయలేదనుకోండి, మనకుండే ఎన్కంబ్రెన్స్ ఉంటుంది కదండి, ఛార్జ్ ఉంటుంది కదండి, ఆ ఛార్జ్ అనేది మనం లూజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు బోర్డు పెట్టలేదు, వాడు అమ్మింది దాన్ని కొనుక్కున్న వాడు ఏం చేస్తాడంటే ఆ స్టాక్ అంతా మేము కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత మీరు దాని మీద ఎన్కంబరెన్స్ ఛార్జ్ ఉందని చెప్పేసి మీరు అన్నారనుకోండి, ఓకే, ఐ కెన్ సూ దిస్ పర్సన్ హూ సెల్స్ ద గూడ్స్. సో అల్టిమేట్లీ మీకు ఏమవుతుందంటే అవర్ అవర్ క్లెయిమ్ ఈజ్ ప్రయర్ దాన్ దట్ బ్యాంక్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్ హూ సెల్స్ దట్ గూడ్స్ హీ విల్ సెటిల్ టు మీ దెన్ ఓన్లీ నెక్స్ట్ టు ద బ్యాంక్. అదే కనుక మీకు క్లాజ్ అక్కడ ఉందనుకోండి, హైపోథికేటెడ్ టు సో అండ్ సో బ్యాంక్ అని ఉందనుకోండి, సో ఇట్ ఈస్ నోటీస్ టు ద పబ్లిక్. సో ఆటోమేటికల్లీ బ్యాంక్కి క్లెయిమ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్పస్. క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్పస్. ఈ కేసు అయితే దేర్ ఈజ్ నో ఎంప్లాయిడ్ వారంటీ. ఇక్కడ మళ్ళీ ఎంప్లాయిడ్ వారంటీ అనేది ఉండదండి. ఇక్కడ ఎంప్లాయిడ్ వారంటీ అనేది కవర్ అవ్వని ఏరియాస్ ఏంటంటే క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్పస్ కనుక మీరు తీసుకుంటే కనుక దేర్ ఇస్ నో ఎంప్లాయిడ్ వారంటీ ఆర్ కండిషన్ యాజ్ ద క్వాలిటీ ఆర్ ఫిట్నెస్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్పస్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇఫ్ the buyer discloses to the seller the purpose for which he wants the goods and he relies on that seller's skills etc. దీనికి నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు నేను జనరల్గా నేను కమ్ అక్రాస్ అయిన సరే ఎవరైనా సరే ఏదైనా ఫ్రూట్ షాప్కి వెళ్ళాం, దానిమ్మకాయలు కానీ యాపిల్స్ అనుకుంటున్నప్పుడు వాడు మనకు ఆప్షన్ వాడు ఇస్తాడు. అంటే మనం కావాలంటే మనం ఏరుకోవచ్చుకొని కాయలు, లేదు వాడిని నమ్మేమనుకోండి వాడికి ఇచ్చినే మనం తీసుకెళ్ళచ్చు. జనరల్గా ఎలాగో జరుగుతుందో చెప్తాను. సపోజ్ వాడు ఇస్తాడు, తీసుకుని సరే ఈ కాయలు తీసుకొని సరే వేస్తున్నా, వద్దురే నాకు నచ్చిన నేను తీసుకుంటా అని చెప్పి మీరు తీసుకున్నారు అనుకో, పట్టుకెళ్ళారు, దానిమ్మకాయ ఓపెన్ చేసేటప్పుడు లోపలంతా డ్యామేజ్. మీరు కెన్ యూ రిటర్న్ బ్యాక్ ఇట్? రిటర్న్ బ్యాక్ చేయలేరు. ఎందుకంటే వాడు పట్టుకెళ్ళి కాయలు ఎన్ని పోయినాయి కదా అన్నాడు. సార్ నేను ఇస్తానన్న కాయలు ఇవ్వకుండా మీరు కాయ పట్టుకెళ్ళినప్పుడు నేను అలా తీసుకుంటాను సార్ ఇమ్మీడియట్గా అంటారు. అంటే ఏంటి? చాయిస్ యు ఆర్ టేకింగ్. అటువంటిప్పుడు ఎంప్లాయిడ్ వారంటీ అనేది ఎలా కవర్ అవుతుంది అక్కడ? ఎందుకంటే యూ ఓన్లీ సెలెక్టెడ్ దట్. సో అది ఇక్కడ మీనింగ్. దెర్ ఇస్ నో ఎంప్లాయిడ్ వారంటీ యాజ్ టు ద క్వాలిటీ అండ్ ఫిట్నెస్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ ఎనీ పర్టికులర్ పర్పస్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్ అనేది కూడా అదే. నీ అంతా నువ్వు సెలెక్ట్ చేసుకుని తీసుకున్నావు, పైగా పర్పస్ అనేది కూడా చెప్పారు అనుకోండి, ఓకే, ఏంటంటే వాడికి స్కిల్ జడ్జిమెంట్ అనేది అక్కడ సెల్లర్ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది. అదే వాడే ఇచ్చాడు అనుకో, వాడు ఇచ్చింది మనం తీసుకున్నాం అనుకో, అంటే చాయిస్ లేకుండా మనం సెలెక్టివ్గా కాకుండా ఆటోమేటిక్గా ఏమైనా తేడా పడ వచ్చింది అనుకుంటే ఆ క్వాలిటీ ఫిట్నెస్ ఆఫ్ ద గూడ్స్ దాని ఎంప్లాయిడ్ వారంటీ ఉంటుంది కాబట్టి విల్ రిటర్న్ ఇట్ బ్యాక్. అది
If the goods are brought by description from a seller who deals to the goods of this that description, there is an implied condition that the goods shall be of the mercantile quality. ఇదే ఎందుకంటే వాడిచ్చిన గూడ్స్ మనం నమ్మి వాడి మీద రిలై అయ్యాయి అనుకోండి, వాడు వ్యాపారవాత వాడు క్వాలిటీ తెలుసు అని ఉద్దేశంతో వాడు నమ్మి పట్టుకెళ్ళినట్టు. హవెవర్ ది బయ్యర్ హ్యాస్ ఎగ్జామిన్ ద గూడ్స్ దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్. అదే అలా కాకుండా వాడితో సంబంధం లేదు, వాడిచ్చింది నేను నమ్మను, వాడు మంచి ఇస్తాను అంటాడు కానీ వాడు ఎవడో నేనే సెలెక్ట్ చేసుకుంటాను మీరే సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇట్స్ నాట్ ఏ నో ఎంప్లాయిడ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ క్యాబెట్ ఎంప్టర్ బయ్యర్ బీవేర్ అంటే ఇదొక టెర్మినాలజీ దే విల్ యూస్ ఇన్ క్వశ్చన్ ఫ్రేమింగ్. అదేంటి అంటే బయ్యర్ బీవేర్ అంటే చూడండి, డాగ్స్ బీవేర్ అంట, కుక్కలు అనే జాగ్రత్త. అలా కూడా ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఏ caveat meaning is a warning, a caution. That means the person who buys goods must keep his eyes open, his mind active, and be cautious while buying the goods. In other words, the buyer must examine the goods thoroughly. అటువంటి దాన్ని మనం caveat emptor అంటాం. అందుకని ఎక్కువ మీరు ఎలా కాదు. ఓకే, అన్నీ మనం చూసుకుని వాచ్ చేసుకుని అన్నీ చేసుకుని జాగ్రత్తగా కొనుక్కోవడం. Beware of the goods quality. Next, we are coming to the next topic, that is unit number 48, unpaid seller. What are the contents you see? See here, objective, introduction, rights of an unpaid seller, sum up. It is just a small topic compounded. So, who is called as the unpaid seller? See here, unpaid seller and seller ki డబ్బులు రాకపోతే అంటే పే చేయకపోతే he will be called as an unpaid seller. పెయిడ్ సెల్లర్ అంటే ఏంటి, పూర్తిగా డబ్బులు కనుక సెల్లర్కి ఇచ్చేసారు అనుకోండి, అప్పుడు he will become a paid seller అవుతారు. The seller of the goods is going to be unpaid seller. ఎప్పుడంటే when the whole of the price has not been paid or tendered, మొత్తం డబ్బులు అంటే రాకపోయినా, when the payment for the goods is received in the form of a check or other negotiable instruments and the same is dishonored for financial and other reasons. చెక్లు ఇచ్చారు, డబ్బులు బదులు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి రిటర్న్ అయిపోయినాయి, డిజానర్ అయిపోయినాయి. సో ఆ సిచ్యువేషన్లో కూడా ఈ విల్ బి కాల్డ్ అదే అన్పెయిడ్ సెల్లర్. డబ్బులు ఇవ్వకపోయినా డబ్బులు రాకపోయినా ఆ చెక్కులు డిజానర్ అయినా కూడా ఈ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్పెయిడ్ సెల్లర్. రైట్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ ఏంటి చూద్దాం. అన్పెయిడ్ సెల్లర్స్ రైట్స్ ఎగ్నెస్ట్ ద గూడ్స్. ఎప్పుడైతే తనకి రావాల్సిన డబ్బులు రాలేదో వాడికి ఏముంటాయి హక్కులు అంటే, ఏ లీన్ ఆన్ ద గూడ్స్ ఫర్ ద ప్రైస్ వైల్ హీ ఇన్ పొజిషన్ ఆఫ్ దెమ్. లీన్ ఇన్ ద గూడ్స్ అంటే ఏంటంటే ఆ గూడ్స్ మీద లీన్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే తన పొజిషన్లో ఉన్నాయనుకోండి, తన పొజిషన్లో ఉన్నంతసేపు లీన్ అనేది ఉన్నట్టు లెక్క. లీన్ గురించి మనం చెప్పుకున్నాం. పొజిషన్ అనేది పోగొట్టుకున్నాం అంటే లీన్ అనేది ఆటోమేటిక్గా డిసపేర్ అయిపోతుంది. పొజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లీన్కి అని చెప్పాం ఇంతకుముందు. ఆ రకంగా ఏంటంటే తన దగ్గర పొజిషన్ ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా లీన్ అనేది మార్క్ చేస్తాడు. లీన్ మార్క్ చేయడం అంటే మళ్ళీ టైలరు, మళ్ళీ దట్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అవి, అంటే గూడ్స్ అనేది కూడా ఆ వచ్చే డబ్బులు వచ్చేంత వరకు అలా రిటైన్ చేస్తాడు. ఓకేనండి, అన్పెయిడ్ సెల్లర్ యొక్క రైట్స్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ద బయ్యర్. ఒకవేళ కనుక బయ్యర్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, అంటే ఏంటి ఇన్సాల్వెంట్ అయిపోయాడు అంటే ఇంకా వాడు కోర్టు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాడు. రిసీవర్, అఫీషియల్ రిసీవర్స్ వస్తారు, వాడు మొత్తం వాడు ఆస్తులు పాస్తులు అన్ని కూడా తీసేసుకుంటారు. ఇంకెవరికి బయట వాళ్ళకి ఎవరికి కూడా ట్రాన్సాక్షన్స్ ఉండవు. అటువంటి సిచ్యువేషన్ ఎలా అవుతుంది ఇన్సాల్వెన్సీలో. అటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక రైట్ ఆఫ్ స్టాపింగ్ ద గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఆఫ్టర్ హీ హాస్ పార్టెడ్ విత్ దట్ పొజిషన్ ఆఫ్ దట్ దెమ్. ఒకవేళ దానికున్న గూడ్స్ అన్ని కూడా పార్ట్ చేసాడు. పార్టెడ్ అంటే ఏంటంటే పంపించేశాడు, దారిలో ట్రాక్లో పెట్టేశాడు, ట్రాన్స్పోర్ట్ చేసేసాడు, అందుకని తీసేసి సెపరేట్ చేసేసి పంపించేశాడు. దట్ ఈస్ కాల్డ్ ఎ పార్టెడ్ అంటాం. అలా చేసినప్పుడు ఆ ట్రాన్సిట్లోకి ఎక్కడైనా ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా ఈ విల్ జస్ట్ టెలిఫోన్ అండ్ he can stop that goods in transit itself.
ఆ పనిని చేసేస్తాడు, చేయగల హక్కు ఆడికి ఉంటుంది. బట్ దీస్ ఆర్ ఆల్ ద రైట్స్, అన్పెయిడ్ సెల్లర్ రైట్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైట్ ఆఫ్ రీసేల్. ఒకవేళ కనుక తన దగ్గర ఆల్రెడీ లీన్ కింద మార్క్స్ పెట్టుకున్నాడు, అవి ఎన్నాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది పే చేయలేదు కాబట్టి ఈ కెన్ సెల్ దట్ గూడ్స్ టు సమ్ అదర్ పర్సన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ రైట్ ఆఫ్ రీసేల్. ఈ మూడు కూడా అతనికి హక్కు లేదు. ఇఫ్ ద ప్రాపర్టీ ఇన్ గూడ్స్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ టు ద బయ్యర్, ప్రాపర్టీ కనుక వాడికి పాస్ ఆన్ అవనంత వరకు ద అన్పెయిడ్ సెల్లర్ ఆల్సో హ్యాస్ ద రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే బయ్యర్కి డెస్టినేషన్కి డెలివరీ అవ్వలేదు అనుకో, అంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఆ ప్రాపర్టీ ఆఫ్ గూడ్స్ మీద అన్పెయిడ్ సెల్లర్కి రైట్ ఎప్పుడు ఉంటుంది. సో అన్పెయిడ్ సెల్లర్ ఆల్సో హ్యాస్ ద రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్. చివరిన డెలివరీ ఆఫ్ ద గూడ్స్ దగ్గర కూడా పాయింట్లు ఆపేయచ్చు. అటు ఫోన్ చేశారు, బాబు నువ్వు డెలివరీ చేయకు, అవి తిరిగి వెనక్కి పంపించేయని చెప్పేసి ఆ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెప్పేస్తారు. అన్పెయిడ్ సెల్లర్ లీన్ అంటే ఏంటి? దట్ ఈస్ అన్పెయిడ్ సెల్లర్స్ లీన్. అంటే ద అన్పెయిడ్ సెల్లర్ ఆఫ్ గూడ్స్ హూ ఈజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ దెమ్ is entitled to retain possession of them until payment of the price is made in the following cases. If the goods have been sold on credit, but the terms of the credit has expired, and if the buyer becomes insolvent. అంటే ఏంటంటే ఎప్పుడంటే ఇది అన్పెయిడ్ సెల్లర్ ఆఫ్ ద గూడ్స్ ఏమంటాడు, ఇది ఈజ్ ఎంటైటిల్డ్ టు రీటైన్ పొజిషన్ ఆఫ్ దెమ్ అంటిల్ పేమెంట్ ఆఫ్ ద ప్రైస్ ఈస్ మేడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేస్. ఈ ఫాలోయింగ్ కేసెస్ లో ఈ కెన్ రీటైన్ ద పొజిషన్ ఆఫ్ దెమ్ అంటిల్ పేమెంట్ ఆఫ్ ద ప్రైస్ వచ్చేంత వరకు రిటైన్ చేయొచ్చు. ఏంటి ఆ పొజిషన్స్ అడుగుతాడు, ఏబిసిడి ఆప్షన్ ఇస్తాడు. సో వన్ ఈస్ ఇఫ్ ద గూడ్స్ హ్యాస్ బీన్ సోల్డ్ ఆన్ క్రెడిట్, అండ్ క్రెడిట్ బేసిస్ మీద అరువు కింద ఇచ్చాడు గూడ్స్, అరువు కింద ఇచ్చాడు. ఓకే, ఇక్కడ క్రెడిట్ మీద క్రెడిట్ సేల్ చేశాడు, బట్ ద టర్మ్ ఆఫ్ ద క్రెడిట్ హ్యాస్ ఎక్స్పైర్డ్. ఆ క్రెడిట్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా 2 months క్రెడిట్, 3 months క్రెడిట్ అలా ఇస్తాడు కదండి. అలాగే ఇచ్చినప్పుడు ఆ క్రెడిట్ అనేది 2 months 3 months అయిపోయింది. అమ్మటం అయితే మాత్రం అమ్మేశాడు, క్రెడిట్ బేస్ మీద అమ్మేశాడు. కానీ ఇక్కడ ఏంటంటే సరుకు అయితే మాత్రం ఇంకా డెలివరీ చేయలే. అటువంటి సిచ్యువేషన్లో జస్ట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు రీటైన్ ద పొజిషన్ ఆఫ్ దెమ్. అది తన దగ్గర ఉంచేసుకోవచ్చు, ఆ స్టాక్ మూవ్ చేయకుండా, అతనికి ఇవ్వకుండా. రెండోది ఇఫ్ ద బయ్యర్ బికమ్స్ ఇన్సాల్వెంట్. ఒకవేళ కనుక బయ్యర్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకోండి, సరుకు తన దగ్గర ఉందండి, తన సరుకు తన దగ్గరే రిటైన్ చేసేస్తాడు, డెలివరీ చేయడు. బికాజ్ ఎనీహౌ ఇట్ ఈస్ అన్పెయిడ్ సెల్లర్ కాబట్టి. అది ఇంతకుముందు కేసెస్ జరిగితే అమ్మేసుకోవచ్చు, ఇవన్నీ చేసేయచ్చు. టెర్మినేషన్ ఆఫ్ లీన్ ఎప్పుడు అవుతుంది? టెర్మినేషన్ ఆఫ్ లీన్ అంటే ఏంటి? ద అన్పెయిడ్ సెల్లర్ ఆఫ్ ద గూడ్స్ లూజెస్ హిస్ లీన్ దేరాన్. ఎప్పుడు తన దగ్గర ఉన్న లీన్ అనేది ఎప్పుడు లూజ్ అవుతుంది అంటే ఏంటంటే వెన్ హీ డెలివర్స్ ద గూడ్స్ టు ఏ క్యారియర్. ఒక క్యారియర్ అంటే మన ట్రాన్స్పోర్ట్ క్యారియర్ కనుక ఇచ్చేసాడు అనుకోండి, ఆడికి ఇచ్చేసారు ట్రాన్స్పోర్ట్ చేసాయని చెప్పేసి ఇచ్చేసాడు అనుకోండి, తన దగ్గర లేవు కదండి గూడ్స్. సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వితౌట్ రిజర్వింగ్ ద రైట్ ఆఫ్ డిస్పోజల్. అంటే ఏంటంటే అది ట్రాన్సిట్లో ఎప్పుడైనా సరే నేను చెప్పినప్పుడు నోటీస్ ఇచ్చినాడిని, ఇన్ఫార్మ్ చేసినాడిని స్టాప్ చేసేయచ్చు. అంటిల్ డెలివరీ ఈ విల్ హ్యావ్ ఏ రైట్ అంటే ఒక క్లాజ్ పెట్టుకుంటాడు, ఆ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి చెప్తాడు అన్నమాట. కండిషన్స్ అందులో ఉంటాయి. అట్ ఎనీ టైమ్ హీ హాస్ టు ఒబే దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ దట్ సెల్లర్ ఫర్ స్టాప్ ఆఫ్ దట్ డెలివరీ ఆర్ టు స్టాప్ ఆఫ్ దట్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటే కనుక ఎప్పుడు కూడా దానికి వాడికి రైట్ ఉంటుంది, హోల్డ్ ఉంటుంది. ఎవరికి? సెల్లర్కి. ఇప్పుడు అది లేకుండా చేసుకున్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? టెర్మినేషన్ ఆఫ్ ద లీన్. దానికి ఏం హోల్డ్ ఉండదు. ఇంకా ఆ లీన్ లీన్ తనంతట తానే టెర్మినేట్ చేసుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఆ క్లాజ్ పెట్టకపోయేటప్పుడు తీసుకెళ్ళి వాడు అవతల డెలివరీ చేసేస్తాడు గూడ్స్, డబ్బులు అయితే రావు. నెక్స్ట్ ఏంటంటే వెన్ ద బయ్యర్ ఆర్ హిజ్ ఏజెంట్ లాఫుల్లీ అబ్టైన్స్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్. వెన్ ద బయ్యర్ ఆర్ హిజ్ ఏజెంట్ లాఫుల్లీ అబ్టైన్స్ పొజిషన్ ఆఫ్ దట్ గూడ్స్. ఒకవేళ కనుక
బయ్యర్ కానీ అతను ఏజెంట్ కానీ చట్టబద్ధంగా కనుక పొజిషన్ తీసుకున్నాడు అనుకోండి, ఓకే, గూడ్స్ని అంటే తీసేసుకున్నాడు, వీడు పంపించాడు కాబట్టి వాడు తీసుకున్నాడు అంటే లాఫుల్గా తీసుకున్నట్టు లెక్క, ఫోర్స్గా తీసుకోలేదు కదా. కానీ ఇటు వచ్చి ఏంటంటే పే చేయలేదు అంతే. దట్ మీన్స్ సెల్లర్కి అమౌంట్ పే చేయలేదు. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇతనికి టెర్మినేషన్ ఆఫ్ లీన్ అనేది క్వశ్చనే రాదు. ఎందుకంటే ఈ లూజింగ్ దట్, ఎప్పుడైతే గూడ్స్ దాని దగ్గర లేవో దాని మీద హక్కు ఉండదు కదా. లీన్ అనేది ఏంటంటే ఆపడం కదా, రిటైన్ చేయడం కదా. రిటైన్ చేసే గూడ్స్ ఉంటాయి కదా రిటైన్ చేయడానికి. అలాగే వైవర్ ఆఫ్ ద లీన్, ఆ లీన్ అనేది ఏంటంటే హోల్డ్ చేసేది కూడా వీడు వైవర్ ఇచ్చేసాడు అనుకోండి, దాని అంతా తనే చేసుకున్నాడు అనుకోండి, అటువంటిప్పుడు కూడా ఆ హక్కు పోగొట్టుకున్నట్టు కాబట్టి ఇట్ ఈస్ ద టెర్మినేషన్ ఆఫ్ లీన్ కింద వస్తుంది. నెక్స్ట్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్. ఇదేంటంటే వెన్ ద బయ్యర్ బికమ్స్ ఇన్సాల్వెంట్, ఎప్పుడైతే బయ్యర్ ఇందాక రిపీటెడ్గా వచ్చినాయి, బయ్యర్ కనుక ఇన్సాల్వెంట్ అయిపోయాడు అనుకో, అన్పేన్ సెల్లర్ కాబట్టి హూ హ్యాస్ పార్టెడ్ విత్ దర్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ కాబట్టి పంపించేశాడు కాబట్టి, అండ్ హ్యాస్ ద రైట్ ఆఫ్ స్టాపింగ్ దమ్ ఇన్ ట్రాన్సిట్, ఈ ట్రాన్సిట్ లో అది ఎప్పుడైనా సరే ఆపేసే హక్కు అడగకుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ద రైట్ ఆఫ్ స్టాపింగ్ ఇన్ ట్రాన్సిట్ అంటాం. హీ మే రిటైన్ దమ్ అంటిల్ ద పేమెంట్ ఆఫ్ ద ప్రైస్, దాని దగ్గర పేమెంట్ అయ్యేదాకా రిటైన్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రాన్సిట్ అంటే ఏంటి? డ్యూరేషన్ ఆఫ్ ద ట్రాన్సిట్ అంటే ఏంటి? కాలపరిమితి అంటే ఏంటి? దానికి ఎలా చెప్తాం అంటే, గూడ్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిట్ ఫ్రమ్ ద పాయింట్ టైమ్ వెన్ దే ఆర్ డెలివర్డ్ టు ఏ క్యారియర్, అంటే వాడు తీసుకెళ్లే గూడ్స్ ఆ క్యారియర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి అప్పచెప్పడం. ఆ డేట్ నుంచి ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బేసిక్గా అప్పచెప్తాం, ఊరిని అప్పచెప్పం కదా. అక్కడి నుంచి ట్రాన్సిట్ ఎండ్స్ అంటే ఆ టోటల్ రీచ్ పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ వెన్ ద బయ్యర్ ఆర్ హిజ్ ఏజెంట్ టేక్స్ డెలివరీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ సచ్ క్యారియర్, అంటే వాళ్ళు వచ్చి ఆ డెలివరీ తీసుకున్నారు అనుకోండి. అంటే ఇప్పుడు 5వ తారీఖున వీడు ఇచ్చాడు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి, అక్కడ 9వ తారీఖున అక్కడ బయ్యరు వీళ్ళు ఆఫీసులో పికప్ చేసుకున్నాడు. అంటే 5 నుంచి 9 దాకా ఉన్న పీరియడ్ని వీఆర్ కాలింగ్ యాజ్ ఎ డ్యూరేషన్ ఆఫ్ ట్రాన్సిట్ అంటాం. నెక్స్ట్, హౌ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ ఈజ్ ఎఫెక్టెడ్. హౌ ద స్టాపేజ్ ఆఫ్ ట్రాన్సిట్ ఈజ్ ఎఫెక్టెడ్, ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? ద అన్పేడ్ సెల్లర్ మే ఎక్సర్సైజ్ ఇస్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ ఐదర్ బై టేకింగ్ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ బై గివింగ్ నోటీస్ ఆఫ్ ద క్లైమ్ టు ద క్యారియర్ ఆర్ అదర్ బెయిలీ ఇన్ హూజ్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్. ఒకటి ఏంటంటే స్టాపేజ్ అనేది ఇక్కడ జస్ట్ ట్రాన్స్మిట్ చేశాడు, ఆఫీసర్ ఇచ్చాడు, ఇచ్చింది ఇంకా ఇంకా ట్రాన్స్పోర్ట్ లారీ స్టార్ట్ అవ్వలేదు. అటువంటి సిచ్యువేషన్లో యూ విల్ హ్యావ్ ఎ రైట్ ఆఫ్ స్టాపేజ్ అండ్ గెట్ ఇట్ బ్యాక్ దట్ స్టాక్. గూడ్స్ అని తెచ్చేసుకుని రిటైన్ చేసేసుకుంటాడు. అన్పేడ్ సెల్లర్కు ఉండే పవర్స్ యాక్చువల్ పొజిషన్లో తీసుకొచ్చేసుకుంటాడు. లేదు, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది, దారిలో ఉంది, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్కి గివింగ్ ఏ నోటీస్ ఆఫ్ హిస్ క్లెయిమ్ టు ది క్యారియర్ అండ్ హూస్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ ఆర్ దట్, అంటే ఎవరు 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 ఎక్కడ ఉన్నాయో నేను చెప్పేవాళ్ళు టేక్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ తీసుకుంటాడు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఎఫెక్ట్ ఆఫ్ సబ్సేల్ ఆర్ ప్లెడ్జ్ బై బయ్యర్. సబ్సేల్ ఆర్ ప్లెడ్జ్ బై బయ్యర్. సబ్సేల్ ఏంటి, ప్లెడ్జ్ బై బయ్యర్ ఎఫెక్ట్ ఏంటి? The unpaid seller's right of lien or stoppage in transit is not affected by the further sale or by other disposition of the goods which the buyer may have made unless the seller has given permission. అంటే ఏంటంటే అన్పెయిడ్ సెల్లర్స్ ఉన్నారు, అడిగి డబ్బులు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగి ఏముంటుంది, రైట్ ఆఫ్ లీన్ ఉంటుంది, అంటే తన దగ్గర రిటైన్ చేసేయచ్చు. లేదనుకుంటే ఆల్రెడీ ట్రాన్సిట్ చేస్తే కనుక స్టాపేజ్ చేసేయచ్చు ట్రాన్సిట్లో, ఓకే, ఫర్దర్ సేల్ లేకుండా చేసేయచ్చు. ఆర్ ఇంకొకటి కూడా చేయొచ్చు, అదేంటంటే బై అదర్ డిస్పోజిషన్ ఆఫ్ ద గూడ్స్ విచ్ ద బయ్యర్ మే హ్యావ్ మేడ్, అంటే ఏంటంటే వాడు ఇంకొక రకంగా కూడా రీసేల్ కూడా చేసేయచ్చు. దాన్ని ఏమంటే సబ్సేల్ అని కూడా. ఇఫ్ ద గూడ్స్ ఆర్ ఆఫ్ ద పెరిషబుల్ నేచర్, ఒకవేళ పెరిషబుల్ నేచర్ ఏందనుకోండి, ఇఫ్ ద అన్పేడ్ సెల్లర్ హూ హ్యాస్ ఎక్సర్సైజ్ ఇస్ ద రైట్ ఆఫ్ లీన్ ఆర్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ గివ్స్ నోటీస్ టు ద బయ్యర్ ఆఫ్ దట్ ఇంటెన్షన్ టు రీసెల్, the unpaid seller may, if the buyer doesn't within the reasonable time pay the price and resell that goods. అది ఎప్పుడంటే ఇఫ్ ద గూడ్స్ ఆర్ పెరిషబుల్ నేచర్లో ఉన్నప్పుడు, ఇఫ్ ద బయ్యర్ అంటే పెరిషబుల్ నేచర్ అంటే ఏ టమాటాలు అంటే అనుకోండి పాడైపోతా ఉంటాయి, ట్రాన్సిట్లోకి వెళ్ళింది. ఇఫ్ ద అన్పేడ్ సెల్లర్ అంటే డబ్బులు రాలేదు, హూ హ్యాస్
Exercise is right of lien or stoppage in transit gives notice to the buyer of intention to resell. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ he will give ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు జరిగింది అంటే వాడు అన్పెయిడ్ సెల్లర్. ఒకటి పెరిషబుల్ ఎఫెక్ట్ ఆఫ్ సబ్సేల్ ప్లెడ్జ్ బై ది బయ్యర్. అదేంటంటే ఇప్పుడు మీకు అంటే బయ్యర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. బాబు నీ దగ్గర పంపించాను గూడ్స్ పెరిషబుల్ అవన్నీ కూడాను, అండ్ దట్టు ఆమె అన్సెల్ నాకు పే చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ అది ఎక్కడ నార్త్ ఈస్ట్కి పంపిస్తాను అనుకోండి, అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వస్తే రూపాయి కూడా ఉండదు, మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే గివ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ టు దట్ బయ్యర్ విత్ ఇంటెన్షన్ ఏంటంటే రీసెల్ చేసేసి డబ్బులు ఇవ్వడం పక్కన పెట్టు. అన్పేడ్ సెల్లర్ మే ఇఫ్ ద బయర్ డజంట్ విత్ ఇన్ ద రీజనబుల్ టైం పే చేయకపోయినా కూడా రీసెల్ చేసేసి నా డబ్బు ఇచ్చామని చెప్తాడు అనమాట. అంటే ఏంటంటే పిటబుల్ థింగ్. ఒకటేంటే వాడు డబ్బులు ఇవ్వలేదు, వీడికి అందలేదు, అన్పేడ్ సెల్లర్ కింద ఉండిపోయాడు. అట్ ద సేమ్ టైం దిస్ గూడ్స్ ఆర్ పెరిషబుల్, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రీచింగ్ టు దట్ బయ్యర్. ఇంక గతి లేని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వెనక్కి వస్తే కనుక ఎందుకు పనికిరావు కాబట్టి దాన్ని స్టాప్ చేసి రీట్రాన్స్మిట్ చేసి వెనక్కి తీసుకోవడం అనేది దండగా. అప్పుడు ఏం చేస్తారంటే పోస్ట్గా డిస్పోజ్ చేయాలి కాబట్టి రీసేల్ చేసేస్తాం. దాంతో ఇన్స్ట్రక్షన్ చేస్తే కనుక బయ్యర్ చేయమని చెప్తారు. హీ కెన్ ఆల్సో రికవర్ ఫ్రమ్ ద ఒరిజినల్ బయ్యర్ డ్యామేజెస్ ఫర్ ఎనీ లాస్ అప్లికేషన్ బ్యాకింగ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఆ తర్వాత ఈ డ్యామేజెస్ అన్ని కూడా ఏమైనా ఉన్నప్పుడు అప్పుడు క్లెయిమ్ చేస్తారు తర్వాత బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఎందుకంటే తనకు రావాల్సిన డబ్బులు లేవు, ఇప్పుడేమో ఒక రకంగా ట్రాన్స్మిట్ చేశాడు, పైగా అక్కడేమో పెరిషబుల్ కాబట్టి అమ్మాల్సి పోస్టులుగా అమ్మాల్సి వచ్చింది, దీంట్లో కొంత నష్టపోతాడు. ఇవన్నీ కూడా పెట్టి వాడి మీద క్లెయిమ్ పెడతాడు. If the unpaid seller doesn't give a proper notice of the sale to the buyer, ఇవ్వకపోతే then the unpaid seller is not entitled to recover the damage from it. అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఎవరు? అన్పెయిడ్ సెల్లర్. ఎవరికి? బయ్యర్కి. అప్పుడు వీ కెన్ గో ఫర్ దట్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ మనం క్లెయిమ్ చేసి. అడిగి నోటీస్ ఇవ్వకుండా కూర్చున్నాడు అనుకోండి, సో హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు రికవర్ ఎక్సర్సైజ్ ఈజ్ క్లెయిమ్ for the damages from the buyer. If the unpaid seller who has exercised the right of lien or stoppage in transit resells the goods, the new buyer acquires a good title to the goods as against the original buyer, even if no notice of the resale was given to the original buyer. Original buyer notice ఇవ్వకపోయినా సరే that will be standard as good. So with this we have completed the second part of that commercial law. Okay, thank you.